పుస్తకంలో ఆయన మెన్షన్ చేసినటువంటి సంస్కృత గ్రంథాల సంఖ్య ఎంతో తెలుసా అండి ఎవరికైనా? ఆయన మెన్షన్ చేసినటువంటి సంస్కృత గ్రంథాల సంఖ్య 5 లక్షలకు పైగా ఉన్నటువంటి గ్రంథాలు ఉన్నాయి మనకి. అంటే 5 లక్షలకు పైగా ఉన్నటువంటి గ్రంథాలు మనము వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశాం. ఈ దేశంలో కొన్ని ఉన్నాయి, కొన్ని విదేశాల్లో ఉన్నాయి, ఇలా అనేకమైనటువంటి భారతీయ గ్రంథాలు ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి 5 లక్షల గ్రంథాలని కూడా మనకు ఇప్పుడు అవైలబుల్లో ఉన్నటువంటి గ్రంథాలు కనీసం 1 లక్ష గ్రంథాలు ఉంటాయండి. ఇంత లక్ష గ్రంథాల్లో కూడా కనీసం అవైలబుల్లో అంటే ఇప్పుడు అందరికీ అందుబాటులో చేసుకోగలిగినటువంటి 1 లక్ష గ్రంథాలు ఉంటాయి. కొన్ని కాపీస్, డూప్లికేట్ కాపీస్ అట్లాంటివన్నీ తీసేసిన 1 లక్ష కనీసం ఉంటాయి. అందులో ఒక 15,000 20,000 అన్న మనం అంటే ఇప్పుడు అందరికీ ఉపయోగపడేటటువంటి గ్రంథాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనము ఒక విభాగం చేసుకున్నామంట, ఆ భారతీయ గ్రంథములన్నిటిని కూడా. ఇక్కడ నేను ముఖ్యంగా 3 విభాగాలుగా విభజన చేశాను. ముఖ్యంగా ఆధ్యాత్మికం అనేటువంటిది ఒక విభాగం అండి. తర్వాత ఆధ్యాత్మికం ప్లస్ ఆది భౌతికం అంటే మీరు అనుకోండి సైంటిఫిక్ అని ఆలోచన చేయండి. ఆది భౌతికం ప్యూర్లీ సైంటిఫిక్ బుక్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి, మనం ఉపయోగించుకోవటం లేదు, కానీ విదేశీయులు వీటిని చాలా ఉపయోగిస్తున్నారండి. ఎందుకోసం అంటే నేను ఈ మాట చెప్పడం, మీరు గనక ఆలోచన చేసి చూస్తే మన భారతదేశం పైన ఆధారపడి ఉన్నటువంటి విజ్ఞానాన్ని మేధోచోద్యం చేసి ఒక జర్మనీలో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు వాటిపైన పేటెంట్ హక్కులు తీసుకుంటున్నారు. అనేక మంది యుఎస్ రిలేటెడ్ మెడిసిన్ లో ఉండేటటువంటి అనేకమైనటువంటి మన భారతీయ మూలాలు కలిగినటువంటి ఔషధాలను యుఎస్ అండ్ యూకే వాళ్ళు పేటెంట్ హక్కు తీసుకుంటున్నారు. అదంతా కూడా మన భారతీయ గ్రంథముల్లో చెప్పబడినటువంటి విజ్ఞానం. కానీ భారతీయులమైనటువంటి మనము ఆ భారతీయ విజ్ఞానాన్ని మర్చిపోవడం అసలు దాని గురించి పట్టించుకునేటువంటి స్థితిలో మనం లేము. ఎందుకో తెలియదు. దానికి కారణాలు 1 2 అని చెప్పలేము, అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు, కానీ అది జరిగింది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆ ఆది భౌతికమైనటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. దీన్నే మనకు ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్తుంది. ఈశావాస్యోపనిషత్తు ఏమంటుందంటే విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో ఉభయగుం సహా అవిద్యాయ మృత్యుం తీర్థ విద్యాయ అమృతమశ్నుతే అని చెప్తుంది. అంటే ఎప్పుడూ కూడా విద్య అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి గ్రంథాలండి, అవిద్య అంటే మనకు భౌతిక పరమైనటువంటి గ్రంథాలు. అంటే ఎప్పుడూ కూడా ఒక్క ఆధ్యాత్మికాన్ని మాత్రమే పట్టుకుంటానని మన శాస్త్రములు చెప్పలేదు. ఎప్పుడు సైంటిఫిక్ మీదనే ఆధారపడతాను అని చెప్పలేదు. ఈ రెండింటిని మేళవించి మన యొక్క విజ్ఞానం అనేటువంటిది, భారతీయ విజ్ఞానం అనేటువంటిది నడిచింది. కానీ మీరు ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య విజ్ఞానాన్ని గనక తీసుకుంటే, పాశ్చాత్య విజ్ఞానం ఎప్పుడూ కూడా భౌతికత మీద మాత్రమే దృష్టి పెడుతుంది. అంటే ఆంతరంగికమైనటువంటి విషయములపైన దృష్టి పెట్టదు. అది మన భారతదేశం మాత్రమే చేయగలిగినటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం జాగృతమయ్యి వీటిని ఆధ్యాత్మికం, ఈ ఆది భౌతికం ఉన్నటువంటి గ్రంథాలన్నిటిని కూడా మనం ప్రపంచ దేశాలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకో దగ్గర దొరకవు ఈ గ్రంథాల మూలం మన భారతదేశం. మనము వాటిని విడిచిపెడితే వాళ్ళు దాన్ని చౌర్యం చేసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు జర్మనీలో సంస్కృతము అధ్యాపనం అనేది చాలా జరుగుతుంది. ట్యూబింగన్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా సంస్కృత కళాశాల భారతీయ మూలాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా బోధన చేస్తూ ఉన్నారు. అంటే మన భారతీయ విజ్ఞానం అవసరం లేనిదైతే వాళ్ళు ఎందుకు బోధ చేస్తారండి? కానీ మన భారతదేశంలో ఇప్పటి వరకు కూడా అంటే ఎప్పుడో నలంద, తక్షశిల వంటి యూనివర్సిటీలు ఉండేవి. 1000 సంవత్సరాలు అయిపోయింది. కానీ 1000 సంవత్సరాలు అయిపోయినా కానీ వాటినే చెప్పుకుంటున్నాం తప్ప ఎప్పుడూ కూడా నలంద, తక్షశిల ఉండేవి, అలా ఫ్లరిష్ అయ్యాయి, చాలా గొప్పగా అభివృద్ధి చెందాయి అని చెప్పుకుంటున్నామే. కానీ 1000 సంవత్సరాలు గడిచిపోతున్నా మన భారతదేశంలో అటువంటి యూనివర్సిటీ, హిందూ మూలాలు కలిగినటువంటి సనాతన ధర్మ వాంగ్మయాన్ని అభివృద్ధి పరిచేటటువంటి యూనివర్సిటీని మనం సృష్టించలేదు, మనం చెయ్యలేదు. 1000 సంవత్సరాలు అయిపోయింది. 1000 సంవత్సరాల నుంచి మనం చెయ్యలేకపోయామా? మనకు స్వాతంత్రం వచ్చే 100 సంవత్సరాలు అయిపోయింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతీయ మూలమైనటువంటి గ్రంథాల మీద మనం దృష్టి పెట్టలేదు. కాబట్టి మనం ఇప్పుడు జాగృతమై వాటిని చెయ్యవలసినటువంటి అవసరం ఉంది.
ఈ మనము ఈ మూడు విభాగాలుగా చేసామని చెప్తూ ఉన్నాం. ఇందులో ఆధ్యాత్మిక గ్రంథాల కిందికి మనందరికీ తెలిసినటువంటివే ఉన్నాయి. అందరికి వేదాలు తెలుసు. వేదాల్లో మళ్ళీ బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తులు, సంహితా భాగము వస్తాయి. మళ్ళీ ఆ సంహితల్లో శాఖలు, సామవేదానికి 1000 శాఖలు. ఇప్పుడు మీకు నాకు ఈ విషయాలు చెప్తున్నప్పుడు బాధేస్తుంది. ఎందుకంటే సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి. మనకు లభించేటటువంటి శాఖలు 4. ఆ 4గిట్లో కూడా అన్ని కూడా అసంపూర్ణమే. అంటే మనం ఎంత కోల్పోయాం ఒక్కసారి ఆలోచన చేయండి. ఋగ్వేదానికి 21 శాఖల దాకా ఉన్నాయి. తర్వాత మనకు యజుర్వేదానికి 100 శాఖల దాకా ఉన్నాయి. ఈ విధంగా అధర్వణ వేదానికి ఒక 10 శాఖల దాకా ఉన్నాయి. ఈ విధంగా అనేకమైనటువంటి శాఖలుగా విస్తరించింది మన వేద సంస్కృతి. అంటే అన్ని శాఖలుగా ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు మనకు ప్రస్తుతం లభిస్తున్నటువంటి ఒక 11 శాఖలు లభిస్తున్నాయి. అంటే కొన్ని వేల శాఖలు ఎక్కడ మనకు లభిస్తున్నటువంటి 11 శాఖలు. ఆ 11 శాఖల్లో కూడా అన్ని అసంపూర్ణమే. బ్రాహ్మణ భాగం అయితే అసలు దొరకట్లేదు. సంహితా భాగం దొరుకుతుంది, బ్రాహ్మణ భాగము, ఈ అరణ్యక భాగం అయితే దొరకటం లేదు. ఉపనిషత్తులు మనకు 108 ఉపనిషత్తుల్ని మాత్రం మనం క్రోడీకరించగలిగాం. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక విభాగంలో వేదాలు, తర్వాత స్మృతులు మీకు చూపిస్తాను. వేదాల్లో వేదములు, తర్వాత స్మృతులు, తర్వాత పురాణములు, ఇతిహాసములు, ఇటువంటివన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక కిందికే వస్తాయండి. ఇట్లాంటి ఈ ఆధ్యాత్మిక సంపద అంతా ఒక కేటగిరీ. తర్వాత ఆధ్యాత్మికం, ఆది భౌతికం అన్నాం. అంటే అది పూర్తిగా ఆధ్యాత్మికతనే చెప్పదు, అంటే సైన్స్ ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. అటువంటివి మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్యోతిష్ శాస్త్రం తీసుకున్నారనుకోండి, అందులో ఆస్ట్రానమీ ఉంటుంది, మీకు గణిత విభాగము ఉంటుంది, తర్వాత ప్రిడిక్షన్స్ ఉంటాయి. దాంట్లో పరమేశ్వరుని యొక్క విజ్ఞానాన్ని కూడా చెప్తారు. ఏ కాలము ఎటువంటి పరిస్థితిని ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అంటే అది ఆధ్యాత్మికము, ఆది భౌతికం. యోగా ఉందనుకోండి, దాంట్లో ఆధ్యాత్మికం ఉంటుంది, మన హెల్త్ కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. ఆయుర్వేదం తీసుకున్నాను అనుకోండి, దాంట్లో సైన్స్ ఉంటుంది, ఆధ్యాత్మికం, మడి మంత్ర ఔషధుల ద్వారా చెప్తుండే. ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మికం ప్లస్ ఆది భౌతికంలోకి వస్తాయి. ప్యూర్లీ ఆది భౌతికం గ్రంథాలు కూడా మనకు ఉన్నాయి. లోహ శాస్త్రం ఉంది, రసరత్న సముచ్చయం, రసరత్నాకరం వంటి రసాయన శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. న్యాయ శాస్త్రంలో అనేకమైనటువంటి తర్కబద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి. భౌతిక శాస్త్రాన్ని చెప్పారు అందులో. తర్వాత ఆస్ట్రానమీని చెప్పారు. తర్వాత లోహ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, మీరు ఏదైనా పేరు పెట్టండి, ప్రతి ఒక్కటి కూడా మన గ్రంథాల్లో లభిస్తుంది. కాకపోతే మనం పట్టించుకోవటం లేదు, మనం విడిచిపెడుతున్నాం. వాటన్నిటిని కూడా మనం క్రోడీకరించవలసినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. వాటన్నిటిని కూడా మనం ఇప్పుడు చేద్దాం అనేటువంటి విషయం గురించే మనం ఈ మీటింగ్ ని పెట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే ఇంత వాంగ్మయ సంపద ఉంది. అంటే నేను చెప్పాను చూడండి, ఒక 5 లక్షల గ్రంథాలు మనకు పేర్లతో సహా ఇప్పుడు ఉన్నటువంటివి తెలుసు. అందులో మనం ఒక 1,00,000 గ్రంథాల్లో ఒక 1500 గ్రంథాలైనా మనం ఒక కోర్స్ గా ప్రిపేర్ చేయాలి అనేటువంటివి మనం పెట్టుకున్నటువంటి ఇప్పుడు ముఖ్యంగా మన ముందు ఉన్నటువంటి లక్ష్యం అది. అయితే ఇన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా మనము ఎక్కడ అసలు క్షీణించడానికి, మనకు ఈ గ్రంథాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము ఈ గ్రంథాలు మనకు అందుబాటులో లేకపోవడానికి కానీ వీటన్నిటికీ కారణాలు ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక్కటి కారణం అని చెప్పలేమండి. నిజానికి ఇది ఒక్కటి మాత్రమే కారణం. ఇప్పుడు మనకు మహాభారతంలో కర్ణుడు ఉంటాడు. ఆ కర్ణుడి యొక్క చావుకు కారణం ఏంటి అంటే నారదుడు చెప్తాడు, ఇది ఒక్కటే అంటే అర్జునుడు బాణం వేశాడు, చనిపోయాడు, అదొక్కటి మాత్రమే కారణం కాదు. ఆయనకు అనేకమైనటువంటి కారణాలు, కనిపించినటువంటి కారణాలు. కనిపించే కారణం అర్జునుడు బాణం వేశాడు, కర్ణుడు చనిపోయాడు. కానీ నిజానికి ఆయన చావుకు కారణం అదొక్కటి కాదు, అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. అదేదో మనకు తిక్కన గారి శ్లోకంలో అదొక పద్యంలో కూడా చెప్తారు, విప్రుడలెవెన్ జమదగ్ని సుతుండు శాపమిచ్చి అమరభర్త వంచన చేసి వరంభణి కోరి కుంతి మాంచనలుక భీష్ముడు అద్దరతుడని ఎంచి కలంచ మద్రరాజాదిపుడు నుచితమాడి అంటూ మనకు అనేకమైనటువంటి కారణాలు. ఆయన చనిపోవడానికి ఒక బ్రాహ్మణుడు శాపం పెట్టాడు, తర్వాత మద్రరాజాదిపుడు అయినటువంటి వాడు ఆయనను కించపరిచాడు, తర్వాత కించపరుస్తూ మాట్లాడాడు. ఆయన యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు భీష్ముడేమో అర్ధరథుడివి నువ్వు అని చెప్పేసి నిందించాడు. ఇలా అనేక భూమాత శాపం ఇచ్చింది. ఇవన్నీ ఒక్కసారిగా మీద పడేసరికి కర్ణుడు చనిపోవాల్సి వచ్చింది. నిజానికి కర్ణుడు అంత చేతకాని వాడేం కాదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే మీరు మహాభారతంలోనే కనిపిస్తుంది, ఒకనొక సమయంలో అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు కర్ణుడు యుద్ధం చేస్తూ ఉంటే ఎప్పుడూ వెనక్కి నా రథాన్ని తిప్పవు అని అననటువంటి అర్జునుడు నా రథాన్ని వెనక్కి తిప్పు అని అన్నాడు.
సూర్యచంద్రులు ఎప్పుడైతే ఉన్నారో ఇప్పుడు చంద్రోదయం అవుతుంది, మనం వెనక్కి వెళ్ళిపోదాము, బ్రతికియుండిన శుభంబులు బడయవచ్చు అని చెప్పేసి ఆయన రథాన్ని వెనక్కి తిప్పుకొని అంత ఘోరంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు కర్ణుడు. అయినా ఆయన చనిపోవడానికి కారణం ఏమిటి అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. అలాగే మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉన్నామంటే హిందువులమైనటువంటి మనము అది ఏదో ఒక కారణాన్ని చూపిస్తున్నాం, వాళ్ళకు తోచినటువంటి అప్పుడున్నటువంటి కారణాన్ని ఏదో ఒక కారణాన్ని చూపిస్తున్నాం. ఈ కారణం వల్లనే మనకు ఈ సనాతన ధర్మం క్షీణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని కారణాలు రాసిన చూడండి. ఒక పాశ్చాత్య ధోరణమైనటువంటి ఆలోచన. ఇప్పటికీ మన బ్రిటిష్ సామ్రాజ్యం కానీ, అంతకుముందు ఫ్రెంచ్ వారు కానివ్వండి, తర్వాత అంతకుముందు తురుష్కులు, వీళ్ళందరూ కూడా మనల్ని పరిపాలన చేశారు. 11వ 12వ శతాబ్దం నుంచి కూడా వేరే వేరే మతాల వాళ్ళు మనల్ని పరిపాలన చేశారు. ఆ కారణం చేత మనకు పాశ్చాత్య ఆలోచన ధోరణి అనేటువంటిది బాగా పెరిగిపోయింది. అలా పెరిగిపోవడం ఒక కారణం. తరువాత మనకు రాజకీయ నాయకులైనటువంటి వారు తమ యొక్క రాజకీయ లబ్ధి కోసం మన యొక్క సనాతన ధర్మాన్ని క్షీణింప చేయడం గురించి పట్టించుకోకుండా, క్షీణిస్తుందనేటువంటి విషయాన్ని పట్టించుకోకుండా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు మాత్రమే వాళ్లకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క రాజకీయాల కోసం అంటే మైనారిటీ వాళ్ళ బుజ్జగింపుల కోసం మన సనాతన ధర్మాన్ని ఎంతగా కావాలంటే అంతగా క్షీణింప చేశారు. తర్వాత సెక్యులరిజం అనేటువంటి మాటను పట్టుకొని వచ్చి తర్వాత లౌకికవాదం అన్న పేరుతో ఇతర మతములకు పెద్దపీట వేసి మన సనాతన ధర్మానికి మాత్రం ఎటువంటి అసలు వాళ్లకు ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. అటువంటి స్థితిలో లౌకిక రాజ్యం అనేటువంటిది పడిపోయింది. ఈ విషయం ఇప్పటి అందరికీ తెలుసు. ఇంకా మత మార్పిడి వ్యవస్థగా దీని గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎంతగా జరుగుతుంది మీకు తెలుసో లేదు, దాదాపుగా ఒక 30% మతాలు మారిపోతున్నాయి. ఇప్పుడు కేరళ మనది కాదు, మీకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మారుతుంది. తర్వాత ఈశాన్య రాష్ట్రాలు మనవి కాకుండా పోతూ ఉన్నాయి. ఇలా మన భారతదేశం విచ్ఛిన్నమైపోతూ ఉంది. ఎక్కడికక్కడ ఇవన్నీ మనవి కాకుండా పోతే భారతదేశం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇవన్నిటిని కూడా వెళ్ళిపోతుంది. ఈ మత మార్పిడి వ్యవస్థ మళ్ళీ సామాన్యంగా కాదు, దాదాపుగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ మాత్రమే కాదు, భారతదేశంలో కాదు, వాళ్లకు ఒక విశ్వవ్యాప్తంగా వాళ్లకు కావలసినటువంటి మనీని, వాళ్ళ యొక్క డబ్బుల్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులతో ఇక్కడ భారతదేశంలో ఉండేటటువంటి సామాన్య జనాల్లోకి చొచ్చుకొని పోయి ఆ మత మార్పిడి అనేటువంటిది చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన హిందువుల్లోనే మన సనాతన ధర్మానికి ద్రోహం చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతున్నారు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, అనేక చోట్ల మీరు గమనిస్తే మన సనాతన ధర్మం మీద అసలు అవగాహన లేకుండా ఎక్కడ కూడా ఇతర మతాల్ని సపోర్ట్ చేస్తూ, లేకపోతే లౌకికవాదాన్ని సపోర్ట్ చేస్తూ, లేకపోతే రాజకీయాలకు లోనైపోయి, ఒక కుల సంఘాలకు లోనైపోయి వీటితోనే మాత్రం వీళ్ళు బ్రతుకుతూ మనలోనే ఆత్మద్రోహులుగా తయారవుతారు. వాళ్ళ యొక్క కులం బాగుంటే చాలు, వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి లభిస్తే చాలు, ఇటువంటి దృక్కోణంలో మనలోనే ఆత్మద్రోహులుగా పెరిగిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక సినిమాలు, పత్రికల విషయం తెలిసిందే. ఎప్పుడు కూడా హిందూ మతాన్ని కించపరుస్తూ సినిమాలో ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి షోస్ ఉన్నాయి. దాంట్లో కూడా మన సనాతన ధర్మాన్ని, ఇప్పుడు TV9 లో కూడా నారదుని పాత్ర వేయించి నారదునితో ఒక వెకిలి చేష్టలు చేస్తున్నాడు. అసలు రామాయణం పుట్టడానికి మూలమైనటువంటి వాడు నారదుడు, భాగవతం పుట్టడానికి మూలమైనటువంటి వాడు నారదుడు. పురాణాల్లో ఒక అతి ఉదాత్తమైనటువంటి పాత్ర నారం దదాతీతి నారద, ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తారో అతనుకి నారదుడు అని పేరు. అట్లాంటి మహా ఉత్కృష్టమైనటువంటి పాత్రను వెకిలి చేష్టలు చేయిస్తూ ఒక న్యూస్ ఛానల్లో చూపిస్తున్న దాని మీద నోరు మెదిపేటటువంటి వాళ్ళు లేకుండా పోయాం. దానికి కారణం ఒకటి, అవగాహన లోపం. తర్వాత ఇక విద్యా విధానం మనకు తెలిసిందే. 1835లో మెకాల్లో పెట్టినటువంటి విద్యా విధానం మనం ఇప్పటికీ నడుస్తూ ఉన్నాం. ఆలోచన చేస్తే ఆ మెకాలే విద్యా విధానం కూడా ఎందుకు పెట్టారో మనందరికీ తెలుసు. ఆ మెకాలే విద్యా విధానం పెట్టడానికి రెండు కారణాలు. ఒకటి కమ్యూనికేషన్. వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్స్ రూలర్స్ కాబట్టి వాళ్లకు మనకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పడాలంటే వాళ్ళు ఆంగ్ల విద్యా విధానాన్ని చదవవలసింది. ఆంగ్ల విద్యా విధానం వాళ్ళు ప్రత్యేకంగా ఈ భారతదేశంలో ఉండేటటువంటి అనేక భాషలు నేర్చుకునేటువంటి బదులు వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పించేస్తే మనకు కమ్యూనికేషన్ పెరుగుతుంది కదా అనేటువంటిది ఒకటి. తర్వాత వాళ్ళకు వర్కింగ్ లేబర్స్ ని అక్కడి నుంచి తెచ్చుకోవడం కష్టం కాబట్టి
ఇక్కడ వర్కింగ్ లేబర్స్ ని తయారు చేయడం కోసం మనకు ఈ విద్యా విధానాన్ని రూపొందించాలనేటువంటి విషయం తెలుసు. అయినా కానీ మనం ఇప్పటికీ కూడా అదే విద్యా విధానాన్ని, ఇప్పటికి కూడా మన వాళ్ళు వర్కింగ్ లేబర్స్ గానే ఉన్నారండి. మీకు తెలియటం లేదు కానీ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకుంటున్నారు, లేకపోతే ఏదో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారండి అంటున్నారు. కాకపోతే ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ లేబర్ గానే వర్క్ చేస్తున్నారు. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ఇక్కడే అంత వర్క్ జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలోనే వర్క్ అంతా జరుగుతుంది. ఒక కంపెనీకి ఒక వర్క్ ఇస్తాడు, ఇంకో కంపెనీకి ఇంకో వర్క్ ఇస్తాడు. అది ఎంఎన్సి కంపెనీలు అంటారు. తర్వాత ఇక్కడ వర్క్లంతా కలిపి అక్కడ ఇంటిగ్రేట్ చేసేసుకొని అక్కడ అతను తయారు చేసినట్టుగా చూపెట్టుకుంటారు. కానీ జరిగేదంతా ఈ భారతదేశంలోనే. ప్రతి ఒక్క పార్ట్ సంబంధించినటువంటి విషయ విజ్ఞానం జరిగేది భారతదేశంలో. తర్వాత అనేకమైనటువంటి ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది మెడిసిన్ అనేటువంటిది కూడా భారతదేశం అనేటువంటిది చాలా భారతదేశం అనేటువంటిది అందరికీ తెలుస్తుంది అనేటువంటి విషయం. అండ్ వాయిస్ బ్రేక్ అవుతుందా? లేదు సార్, చాలా క్లియర్ గా ఉంది. చాలా క్లియర్ గా ఉందండి, చాలా క్లియర్ గా ఉంది. వాయిస్ బ్రేక్ అవుతుందని పెట్టారు ఎవరు మెసేజ్, అందుకని. ఇటువంటి విద్యా విధానం గురించి అయినా కానీ ఈ విద్యా విధానాన్ని మనం మార్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదండి. అది చాలా ఘోరమైనటువంటి విషయం. ఎప్పుడు 100 సంవత్సరాలు మనల్ని బానిసత్వంలోకి నెట్టివేయడానికి ఏర్పాటు చేసినటువంటి విద్యా విధానాన్ని ఇప్పటికి కూడా మనం మార్చలేదు. మనకు ఒక ఇంటెలెక్చువల్ లెవెల్లో ఎప్పుడు కూడా విద్యా విధానం లేదండి. ఎప్పుడు కూడా నువ్వు ఒక బానిసగా ఉండేటంటే ఒబీడియన్స్ ఎక్కువ నేర్పిస్తారు, అంత అవసరం లేదు. ఇంటెలెక్చువల్ అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆఫ్ కోర్స్ విద్యా దదాతి వినయం, వినయం యాతి పాత్రతం, పాత్రత్వ ధనం ఆప్నోతి, అదంతా చెప్తూ ఉంటాం. కానీ ఒక్క వినయం మాత్రం నేర్పించి వాడికి అసలైనటువంటి విద్య అనేటువంటి చెప్పకపోతే అది సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు అంతా అదే జరుగుతుంది. అటువంటి విద్యా విధానం నుంచి మనం బయటపడి మన యొక్క ఇంటెలెక్చువల్ ని ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది. తరువాత వచ్చేసరికి హిందువుల యొక్క బాధ్యత రాహిత్యం అనేటువంటిది కూడా కారణం. ఎప్పుడు కూడా మన సనాతన ధర్మం పైన బాధ్యతగా వ్యవహరించినటువంటి హిందువులు లేరు. మన సనాతన ధర్మము పడిపోతుంది అన్నా కానీ అన్ని ఈ కాలంలో అది ఒక భాగం అని చూసేటటువంటి హిందువుల్ని కూడా నేను చూశాను. అంటే కాలం ప్రవాహంలో హిందూ క్షీణత కూడా అది ఒక భాగం అనేటువంటి కొంతమంది వ్యక్తుల్ని కూడా నేను చూశాను. అది చాలా బాధ్యత రాహిత్యం. ఏం జరుగుతుందో మనకి ఇంకా తెలియటం లేదు. మన చుట్టూ అలుముకుంటున్నటువంటి ఆ విష కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ విష కిరణాల కోరల్లో చిక్కుకోక ముందే హిందువులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా మేల్కోవాలి. మేల్కోకుండా తన పక్కన జరుగుతున్న ఇప్పుడు చూడండి జోషువా ప్రాజెక్ట్ ఇట్లాంటివన్నీ మనకు ప్రారంభమయ్యాయి. ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో $6,000 బిలియన్ పర్ ఇయర్ వాళ్ళకు వస్తూ ఉంటాయి. అంటే అన్ని లక్షల కోట్లు వాళ్ళకు వచ్చి వాళ్ళంతా కూడా ఈ మత మార్పిడి చేసి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇంటి దగ్గర చర్చిని వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళకు ఒక పెద్ద స్కీమ్ ఉందండి. 10/40 విండో అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ కూడా ఉంది. అంటే 10 degrees లాటిట్యూడ్ 40 degrees లాటిట్యూడ్ లో ఉన్నటువంటి దేశాలు ఏవి కూడా క్రిస్టియన్ దేశాలు కూడా అన్నింటినీ క్రిస్టియన్ దేశాలుగా మార్చాలి అని కొంత డబ్బును ఈ దేశాలకు పంపిస్తూ ఉన్నారు. అలా జరుగుతుందనేటువంటి విషయం ప్రభుత్వాలకు తెలుస్తుంది, ఎన్నో సంస్థలకు తెలుస్తుంది. అయినా కానీ వాళ్ళు ఎవ్వరు కూడా నూరు మెదపటం లేదు. అది బాధ్యతారాహిత్యమే, ఖచ్చితంగా బాధ్యతారాహిత్యమే. ఒక న్యూస్ కొన్ని షోస్లలో మన యొక్క సనాతన ధర్మాన్ని చాలా చులకన చేసి మన దేవీ దేవతల్ని, నిన్ననే ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో చూశాను, దాంట్లో కూడా మన పరమశివుణ్ణి మనం ఎంతో గొప్పగా భావించేటటువంటి పరమశివుణ్ణి, ఆయన రుద్రాధ్యాయం చేత కీర్తించబడినటువంటి పరమశివుణ్ణి వాళ్ళు చాలా చులకనగా చూపించి ఎంత దౌర్భాగ్యకరంగా చేశారంటే ఆ షార్ట్ ఫిల్మ్ మీద ఎవ్వరూ కేసు ఇంకా వేయలేదు. అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా మనం వ్యవహరిస్తున్నాము అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కానీ వీటన్నిటికీ కూడా ఇవన్నీ ఏంటంటే మనకు ఒక శాఖల్ లాంటివి, ఒక కొమ్మల్లాగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి, కానీ ఈ విషవృక్షానికి అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటిది ఒకటి ఉంది. ఆ మూల కారణం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఆ అవగాహన లోపము. సనాతన ధర్మం అంటే ఏంటో తెలీదు. సనాతన ధర్మంలో ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎంతో గొప్పగా ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, భగవద్గీత ఇత్యాది పంచేటటువంటి వాళ్ళకు కూడా భగవద్గీతలో ఏముందో తెలియటం లేదు. నిజంగా మాట్లాడితే సనాతన ధర్మం కోసం ఫైటింగ్ చేస్తున్నారు, ఎంతో మంది ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఆ ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళకి అసలు వాటిలో ఉండేటటువంటి విశేషం ఏంటో తెలియట్లేదు. కాబట్టి అది ఆ అవగాహన రాహిత్యం అనేటువంటిది బాగా పెరిగిపోయింది.
కాబట్టి ఆ అవగాహన రాహిత్యం నుంచి బయటపడి మనము ఇప్పుడు మేల్కొనవలసినటువంటి అవసరం ఉంది. ఆ దానికోసమే మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటుంది ఏంటి అంటే యూనివర్సిటీ ప్రారంభం చెయ్యాలి. ఇవన్నిటి కూడా మనం ఇప్పటి వరకు చేసిన పని ఏంటి అంటే ఈ రాజకీయాన్ని తిట్టుకుంటూ కూర్చున్నాం, లేకపోతే ఈ పరమూర్త వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అంటున్నాం. కానీ మనం ఇప్పుడు చెయ్యవలసింది ఏంటంటే ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. మనం హిందువులుగా మనం ఉన్నాం కదా, మనకు ఒక ప్రొటెక్షన్, రక్షణ కవచాలు అనేటువంటివి కావాలి. ఆ రక్షణ కవచాల్ని మనం ఏర్పాటు చేసుకుంటే బయటి నుంచి ఎంత పెద్దదైనా కానివ్వండి, ఎంత పెద్ద ఆపదైనా రానివ్వండి, ఆ రక్షణ కవచం ఉంటే మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇప్పుడు మన కరోనా వైరస్ ఉందనుకోండి, కరోనా వైరస్ ఎప్పుడు అది నాశనం అవుతుంది అంటే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది గట్టిగా ఉంటే కరోనా వైరస్ మనల్ని చెయ్యలేదు. ఇమ్యూనిటీ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు చెయ్యవలసింది ఏంటంటే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడం. మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ని ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడే మనం ఒక గొప్పనైనటువంటి శక్తిగా పరిణమిస్తాము. ఆ శక్తిగా ఏర్పడినప్పుడు ఎంతటి పెద్దటి విషములు మన పైన చిమ్మినా అవన్నీ కూడా ఈ రక్షణ కవచం తొలగించేస్తుంది. అటువంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలి అంటే హిందువులు ఆధ్యాత్మికంగా, తరువాత వాళ్ళలో ఉండేటటువంటి ఆ హిందూ భావజాలం అనేటువంటిది బలవంతంగా తయారు అవ్వాలి అంటే మనం ప్రారంభం చేస్తున్నది ఏంటి అంటే దీనికోసం ఒక యూనివర్సిటీని నిర్మాణం చేయాలి అనేటువంటి ప్రణాళికను ఏర్పాటు అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందో తెలుసా అండి? ఒక యూనివర్సిటీ నిర్మాణం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక మతపరమైనటువంటి యూనివర్సిటీ కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వదు అంటుంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలు ఇట్లాంటివి ఉండొచ్చు, బైబిల్ యూనివర్సిటీ. ఇప్పుడు ఎందుకంటే విద్యా విధానంలో చాలా వరకు కూడా క్రిస్టియానిటీ అనేటువంటిది బాగా పాపులర్ చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని స్కూళ్లలో చూశాను, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వేసుకోవడం వేషధారణ కూడా ఒక ఫాదర్ వేషధారణలో ఉంటారు. ఆ టీచర్స్ వచ్చేసరికి ఒక సిస్టర్ వేషధారణలో ఉంటారు. చిన్న పిల్లలందరూ ఆ స్కూల్కి వెళ్తారు. వాళ్ళకు ఏంటంటే చిన్నతనంలో మీరు గమనిస్తే చిన్నతనంలో పిల్లలకి ఒకటి వాళ్ళ గురువు చాలా గొప్ప. వాళ్ళ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల మాట కూడా వినకపోవచ్చు, కానీ వాళ్ళకు గురువు మాత్రం చాలా గొప్ప. గురువు ఏది చేస్తే దాన్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు క్రైస్తవులు వీళ్ళందరూ కూడా ఆ క్రిస్టియన్ కాలేజెస్ లో కానీ స్కూల్స్ లలో కానీ ఎప్పుడైతే గురువును ఒక టీచర్ ని ఆ డ్రెస్ లో చూసారో, వాళ్ళ చేతిలో ఎప్పుడు బైబిల్ పట్టుకోవడం చూసారో, వాళ్ళ ఫాదర్లు ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూ ఉండడం అంటే వాళ్ళ ఫాదర్లు అంటే వాళ్ళకు ఉండే ప్రిన్సిపల్ అలాగే ఉంటారు, ప్రిన్సిపల్ ఫాదర్ డ్రెస్ లో ఉంటారు. సో వాళ్ళందరూ అలా చేయడం చూస్తున్నారు అనుకోండి, వీళ్ళు కూడా అదే అలవాటు చేసుకుంటారు. మీరు 15 ఏళ్ల లోపు ఏది నేర్పిస్తారో పిల్లలు ఆ విధంగానే తయారవుతారు. దాంట్లో ఏం అనుమానం లేదు. 15 ఏళ్ల లోపు వాడు ఏమవుతాడు, ఎట్లాంటి భావజాలంతో ఉంటాడు అనేది మన 15-20 ఏళ్ల లోపు మొత్తం చెప్పేయచ్చు వాడు ఎటువంటి భావజాలంతో. ఆ 15 ఏళ్ల లోపు అంతా కూడా మనకు ఈ బీజాలను ఎక్కిచ్చేస్తున్నారు. అక్కడ ఆ స్కూళ్లలో ఇంగ్లీష్ చదువుకోవడానికి, ఇంగ్లీష్ గ్రామర్ మీకు అర్థం కావడానికి చిన్న బైబిల్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే వీటి ద్వారా వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఆధారం చేసుకొని వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మన మతాన్ని ఎప్పుడు కూడా ప్రచారం చేయట్లేదు కదా. ఎక్కడ చెప్పడానికి ఒక కోర్సులు ఇవ్వండి. మీకు ఒక విషయం తెలుసా, భారతదేశంలో మన యొక్క సనాతన ధర్మం పైన ఒక్క కోర్సు కూడా లేదు. ఈ విషయం మీరు బాగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మీరు ఎంఏ సంస్కృతం చదవచ్చు, సంస్కృతం చదివితే మన సనాతన ధర్మం గురించి చదివినట్టు కాదు. సంస్కృతం చదవకూడదని అంటారు. సంస్కృతం చదవడం చాలా గొప్ప విషయం, దాని ద్వారా ఆ సనాతన ధర్మం పైన గౌరవం ఏర్పడవచ్చు. కానీ ఎంఏ సంస్కృతం చదివినంత మాత్రాన, పిహెచ్డి సంస్కృతం చేసినంత మాత్రాన సనాతన ధర్మం గురించి చదివినట్టు కాదు. అలాగే మీరు ఏదో వేద పాఠశాలలో చదివారు, వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారు. వేదం చదువుకున్న వాళ్ళను ఇంకా మనం పెంచవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే అర్థంతో కూడినటువంటి వేదం చదువుకున్నటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కించబడేటటువంటి మంది ఉన్నారండి. ఇన్ని 100 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో వేళ్ల మీద లెక్కించేంత మంది మన యొక్క మూలమైనటువంటి భారత జాతికి మూలమైనటువంటి వేదాన్ని చదువుకునేటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కించేంత మంది ఉన్నారంటే ఒక 20 మంది వెళ్తారు, 30 మంది వెళ్తారు. అర్థంతో కూడినటువంటి వేదాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు నేను చెప్తుంది. అర్థంతో కూడినటువంటి వేదాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు 20-30 మంది ఉంటారా? కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారంటున్నారు. ఎక్కడున్నారు?
వాళ్ళందరూ కనీసం జ్ఞానం కనీసం వేదం చదవాల్సినటువంటి అవసరం లేదు. ఒక సనాతన ధర్మం మీద ఒక ప్రైమరీ అండర్స్టాండింగ్ ఉంది, ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ఉందా అంటే ఆలోచన చేస్తే అది లేదు. మన ఒక కోర్సెస్ అనేటువంటివి మనం ఎప్పుడు కూడా ఒక కోర్స్ వైజ్ గా పిల్లలకు చెప్పడం అనేటువంటిది జరగటం లేదు. అది మనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నుంచి ప్రభుత్వం పరిధిలోకి మనము తీసుకొని వెళ్ళదలుచుకోలేదు. ఇప్పటికే దేవాలయాల్ని మనం ప్రభుత్వం చేతిలో పెట్టి మోసపోయాం. యూనివర్సిటీలను వీట్లను ప్రభుత్వం యొక్క చేతుల్లో పెట్టకూడదు. కావాలంటే ఒక పీఠాధిపతుల్ని అడగవచ్చు, లేకపోతే ఒక మఠాధిపతుల్ని అడగవచ్చు. కాకపోతే వాళ్ళు కూడా నడుపుతుంది చాలా వరకు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైతే ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి గురు శిష్య పరంపర విద్యా విధానం ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటికి రాకూడదు కూడా. ఎందుకంటే ఆ విద్యా విధానం అలాగే కొనసాగితేనే చాలా బాగుంటుంది. అట్లాంటి విద్యా విధానం నుంచి వాళ్ళను బయటికి రమ్మని కూడా మనం అడగడం అది సబబైనటువంటి విషయం కాదు. కానీ మనం ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఉంది. మనము మన యొక్క హిందువుల్ని జాగృతం చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ యూనివర్సిటీ అనేటువంటిది మనం ప్రణాళికగా రచన చేస్తూ ఉన్నాం. ఈ యూనివర్సిటీని 2 రకాలుగా మనం భావన చేస్తున్నాం. మొట్టమొదట మనం ప్రారంభం చేసేది ఏంటంటే డిజిటల్ యూనివర్సిటీ అనేది ప్రారంభం చేస్తున్నాం. తర్వాత వచ్చేసరికి డిజిటల్ యూనివర్సిటీలో వచ్చినటువంటి స్టూడెంట్స్ ని బట్టి ఎప్పుడైనా కానీ ఒక కాలేజీకి కానీ ఒక స్కూల్ కానీ ఎప్పుడు దానికి ఉండేటటువంటి గొప్పతనం బయటపడుతుంది అంటే అందులోకి నుంచి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల యొక్క విజ్ఞానం వల్ల జ్ఞానం వల్ల మాత్రమే ఒక యూనివర్సిటీకి కానీ ఒక కాలేజీకి కానీ ఒక స్కూల్కి కానీ పేరు ఎప్పుడు వస్తుందంటే ఆ స్కూల్లో నుంచి కానీ ఆ కాలేజీలో నుంచి కానీ లేకపోతే ఆ యూనివర్సిటీలో నుంచి కానీ బయటికి వెళ్ళినటువంటి విద్యార్థుల యొక్క విజ్ఞానం, వారి యొక్క గొప్పనైనటువంటి మేధాశక్తి, వారి యొక్క వాటి వల్ల మాత్రమే ఆ యూనివర్సిటీకి పేరు వస్తుంది. మనం చేయవలసింది కూడా అదే. మనం మొట్టమొదట డిజిటల్ యూనివర్సిటీ అనే ఇప్పుడు అందరికీ కూడా డిజిటల్ యూనివర్సిటీ అంటే ఇంటి దగ్గర ఉండి క్లాసెస్ వినడం అనేటువంటిది అందరికీ కూడా బాగా అలవాటైనటువంటి విషయమే. కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి వాళ్లకు సమయం ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు సమయం ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకునేటువంటి విద్యా విధానాన్ని మనం ఇప్పుడు రూపకల్పన చేసుకోవాలి. ఇప్పుడు రూపకల్పన చేసుకుని వాటి ద్వారా వారికి అవగాహన కల్పించాలి మన హిందూ ధర్మం పైన. దానికోసం మొట్టమొదట మనం డిజిటల్ యూనివర్సిటీ అనేటువంటి ప్రారంభం చేస్తూ ఉన్నాం. తరువాత ఒకవేళ అన్ని మనం ఆన్లైన్ లో చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కళలు ఉన్నాయి అనుకోండి, ఆ కళలు అనేటువంటి ఇప్పుడు యుద్ధ కళలు మనకు చాలా ప్రాచీనమైనటువంటి యుద్ధ కళలు ఉన్నాయి. వర్మ కళ గురించి మనకు తమిళం స్క్రిప్చర్స్ లో చాలా ఉంది, వాటి గురించినటువంటి విజ్ఞానం ఉంది. కలరీ పట్టు ఇట్లాంటి విజ్ఞానం ఉంది అనుకో, ఒక నాట్య శాస్త్రం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనకు ఆన్లైన్ లో చెప్పడం కష్టమైనటువంటి విషయం. ఇంకా చెప్పాలంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే పాకశాస్త్రం, మన ప్రాచీనమైనటువంటి వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము ఒక కోర్సెస్ గా ప్రిపేర్ చేసి వాటిని కూడా నేర్పించవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పనైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి గొప్పనైనటువంటి వాళ్ళు మంచి మంచి వంటలు ఉన్నాయి మనకు స్క్రిప్చర్స్, వాటి గురించి పుస్తకాలు కూడా ఉన్నాయి పాకశాస్త్రం గురించి. అంటే అంత గొప్పనైనటువంటి విజ్ఞానాన్ని మనము ఉపయోగించుకోవట్లేము. కాబట్టి అవన్నీ కూడా ఆన్లైన్ లో చెప్పడం కష్టము. కాబట్టి వాటన్నిటిని కూడా ఆఫ్లైన్ లో మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆఫ్లైన్ ఏర్పాటు చేయాలి. కాకపోతే మొట్టమొదట అసలు పీపుల్ యొక్క రెస్పాండ్ ఎలా ఉంటుంది, అసలు విద్యార్థులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, విద్యార్థులు తర్వాత ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి తెలియడం కోసం మనం మొట్టమొదట డిజిటల్ యూనివర్సిటీ అనేటువంటిది ప్రారంభం చేస్తున్నాం. తరువాత వచ్చేసరికి మనం ఆఫ్లైన్ యూనివర్సిటీ కూడా వెళ్తాం. ఆర్ట్స్ అన్నిటిని కూడా ఆఫ్లైన్ లో కూడా నేర్పించవలసినటువంటి అవసరం ఎంతో ప్రాచీన. ఇప్పటికీ హరికథ, బుర్రకథ ఇట్లాంటివి కూడా మనం నేర్పించాలి. ఎందుకంటే అవి అవసరం లేదు. ఇప్పటి కాలం పట్టించుకోరండి మీరు అనడం కాదు, ఖచ్చితంగా మనం కొద్ది మార్పులు హరికథల్లో బుర్రకథల్లో కొద్ది మార్పులు కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ సంగీతం అనేటువంటి కొద్దిగా డామినేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల అవి అర్థం కాక వాటిలో ఉండేటటువంటి అవగాహన చేసుకోలేక, అంటే వాళ్ళకు తగ్గట్టుగా మనం గనక చెప్పగలిగితే ఖచ్చితంగా వాటిని కూడా ఆ కళల్ని కూడా ఆదరిస్తారు అనేటువంటిది. అంటే విద్యార్థుల దగ్గర కూడా ఇటువంటి కళల్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కళల పైన ఆధారపడి బ్రతికినటువంటి వాళ్ళే కనిపించడం లేదండి. ఒకసారి ఆలోచన చేస్తే కళల పైన ఆధారపడి బ్రతకాలంటే భయపడుతున్నారు. ఒక నాట్యం పైన ఆధారపడి బ్రతకాలంటే భయపడుతున్నారు. మొట్టమొదటి ఏదో పిహెచ్డి ఏదో జాబ్ సంపాదించిన ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత కళల పైన ఆసక్తి ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. కళలు అనేటువంటివి మన మనస్సును రంజింప చేసేటటువంటివి, మనస్సును కదిలించేటటువంటివి, ఆర్ద్రతను పెంచేటటువంటివి, సంస్కారాన్ని ఇచ్చేటటువంటివి, మనకు తెలియకుండానే మన మనస్సును ప్రభావితం చేసేటటువంటివి.
కాబట్టి వాటిని కూడా మనం ఖచ్చితంగా మనము నేర్పించవలసినటువంటి అవసరం ఉంది. పరంపరగా వాటిని కూడా కొనసాగించాలి. వాటి కోసం మనం ఆఫ్లైన్ యూనివర్సిటీని కూడా ప్రారంభం చేసుకుంటాం. మొట్టమొదట మాత్రం డిజిటల్ యూనివర్సిటీ అనేటువంటిది మన ప్రధాన గమ్యం, మొట్టమొదటి గమ్యం ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటివి. అయితే ఈ డిజిటల్ యూనివర్సిటీ చేస్తాం, బాగానే ఉంది. వీటిలో ఉండేటటువంటి కోర్సెస్ ని మనం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది మొట్టమొదట మనకు ఉండేటటువంటి సందేహం. అయితే ఇక్కడ మన కోర్సెస్ లో ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే హిందువుల్లో ఇప్పుడు ఉన్నటువంటి భావజాలం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క అవసరాలు ఏంటో గుర్తించాలి. ఇప్పటికి కూడా మనకి ఏంటో జాషువా ఒక మాట అంటారు జాషువా గారు, కర్మయోగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల లేకపోవడం వల్లే హిందువుల్లో చాలా రకమైనటువంటి ఈ అసమానత అనేటువంటిది బాగా ఏర్పడింది. అది నాకు ఒక విషయం, ఒక పరంగా చూస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. అందరిని వాళ్ళ కర్మకు వదిలేస్తాం, వాళ్ళ యొక్క అవసరాన్ని పట్టించుకోం. ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళ కర్మ అండి, అది వాళ్ళ పూర్వజన్మలో ఏదో పాపం చేశారు, అది చేసి ఉండవచ్చు. నీ భావన ఏంటి? అసలు నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం నువ్వు చెయ్యాలి కదా. మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోయి వాళ్ళ మీద నింద వేసి వాళ్ళను దోషులుగా నిలబెడతాం తప్ప వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తించి మనం ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క అవసరాన్ని తీర్చినటువంటి దాఖలాలు ఉండవు. కర్మయోగమను పేర నోటిని కట్టివేసి స్వార్థలోలు రుణాభుక్తిని అనుభవించు, కర్మమన ఏమో దానికి కక్ష ఏమో ఈశ్వరుని చేత రుజువు చేయింపమ్మా అని అంటాడు జాషువా. దాంట్లో అది నాకు నిజం అనిపిస్తుంది. మనం కర్మయోగాన్ని ఒక పార్ట్ మాత్రమే అర్థం చేసుకున్నాం, రెండవ పార్ట్ విడిచిపెట్టాం. ఇట్లాంటి వాళ్ళ యొక్క హిందువుల యొక్క అవసరాన్ని గుర్తించడం మర్చిపోయాం. హిందువులు అంటే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఒకవేళ లౌకిక భావజాలం కలిగినటువంటి వాళ్ళు తర్వాత హిందూ భావజాలం పూర్తిగా కలిగినటువంటి వాళ్ళు కలిశారనుకోండి, ఈ లౌకిక భావజాలం కలిగినటువంటి వాళ్ళని నిందించడమే తప్ప వీడిని అర్థం చేసుకొని వీడి అవసరాన్ని గుర్తించి వాటికి హిందూ మతం ఎందుకు అవసరమో నేర్పించేటటువంటి స్థితి లేదు. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటే తర్వాత వాటిని మనం బాగా కూడా గమనించాలి. వాళ్ళ యొక్క అవసరానికి వారి యొక్క జ్ఞానానికి తగినటువంటి కోర్సులను రూపొందించాలి. ఏదో కోర్స్ చేశాడండి, అది చదువుకున్నాడండి, వాటిని విడిచిపెట్టాడు అని కాకుండా వాటికి తగినటువంటి ఉపాధి అవకాశాన్ని రూపకల్పన చెయ్యాలి. మనమే కొత్తగా అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. అవకాశాన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం కంటే మనమే ఉపాధి అవకాశాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని చాలా మంది కూడా ఉద్యోగ అంటే అవకాశాలను ఎలా క్రియేట్ చేసుకోవాలనేటువంటిది కూడా మేము చాలా డీటెయిల్డ్ గా ప్రణాళిక రచన చేస్తూ ఉన్నాం. దానికి కూడా మేము అనేకమైనటువంటి పుస్తకాలని వాటిని రిఫర్ చేసేసి వాటి ద్వారా మనకు అంటే ఇప్పుడు మనకు ఉండేటటువంటి అవసరాలు ఏంటి, వాటికి తగ్గట్టుగా మనం కోర్సెస్ ని ఎలా రూపకల్పన చేయాలి, ఆ కోర్సెస్ ని మళ్ళీ ఏ విధంగా ఉపాధి అవకాశాలుగా మరల్చాలి అనేటువంటి విషయం పైన కూడా. అందుకే కదండి ఇప్పుడు ఉపాధి అవకాశాలు లేకపోతే ఎవరు చదువుతారు చెప్పండి. ఎవరైనా కాదు రెండు విషయాల కోసం ఏ విజ్ఞానాన్ని నేర్చుకున్నా ఇప్పుడు మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటే ప్రాక్టికల్ గా చూస్తే గనక ఒకటి ఉద్యోగం సంపాదించా యొక్క ఎకనామికల్ గ్రోత్ ని పెంచుకోవడం ఒకటి, రెండవది ఏంటంటే సోషల్ స్టేటస్, అంటే బయట తను ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఒక గొప్పనైనటువంటి వ్యక్తిగా బ్రతకడం. ఈ రెండు ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఎవరు ఏ విద్య నేర్చుకున్నా కానీ ఈ రెండు విషయాలు లేకుండా ఎవరు కూడా ఏ విద్యను ఇప్పుడు నేర్చుకోవటం లేదు. వాళ్ళని అందులోంచి బయటికి రమ్మని అనడం కూడా కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. నీకు డబ్బులు వద్దు, ఏమి వద్దు, నువ్వు మాత్రం విద్య నేర్చుకో, ఇది గొప్పనైనటువంటి విద్య అంటే ఇప్పుడు అవసరంగా వాళ్ళు తీసుకోవటం లేదు. కాబట్టి వాటికి తగినటువంటి ఉపాధి అవకాశాన్ని కల్పన చేసి ఆ ఉపాధి అవకాశాలను చూపించు, నువ్వు విజ్ఞానం నేర్పించు. ఇప్పుడు సంస్కృతం నేర్చుకున్నటువంటి సంస్కృత భాషా ప్రచార సమితి ఇట్లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ చేసినటువంటి మీటింగ్స్ కి అటెండ్ అయితే సంస్కృతం చదువుకున్నటువంటి మంచి పండితులు వాళ్ళు గ్రూప్ 4 ఉద్యోగాలు సంస్కృత పండితులకు కావాలి, ఇట్లాంటి సంస్కృతం సంబంధం లేనటువంటి పోస్టులకి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే సంస్కృతం చదువుకుంటే వాళ్ళకి అంత ధీనావస్థ ఏర్పడుతుందా? సంస్కృతం నేర్పినటువంటి గురువులు నేను అంటుంది, గురువులు ఈ మాట అంటున్నారంటే ఆలోచన చేయండి. అంటే సంస్కృతం నేర్చుకున్నటువంటి సంస్కృతం ఎక్కడో పుట్టింది కాదండి, ఈ దేశం గడ్డదండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఆ సంస్కృత విజ్ఞానాన్ని మనము దాన్ని ఉపయోగించుకోవడం తెలియటం లేదు, అందులో ఉండేటటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం తెలియటం లేదు. కాబట్టి ఆ కోర్సుల్ని కరెక్ట్ గా ఉపాధి అవకాశాలుగా మనం కల్పించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. హిందువులుగా మనం అందరం కూడా దీనికి చేయూతనివ్వాలి. ఖచ్చితంగా ఆ కోర్సుల్ని నేర్పించి వాటికి ఉపాధి అవకాశాలు అంటే మీరు ఏదో అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పురాణాలు వేద సమన్వయం అనేటువంటి ఒక కోర్సు ఉంటుంది మనకి. వేదాల్లో ఉండేటటువంటి వాటికి పురాణ సమన్వయం అనేటువంటిది. దాంట్లో ఇప్పుడు ఎక్కడ కూడా పురాణ ప్రవచనం అనేటువంటిది జరగటం లేదు.
పురాణ ప్రవచనం అనేటువంటిది ఈ జాతిని నిలబెట్టినటువంటి గొప్పడైనటువంటిది. పురాణ సాంప్రదాయం అనేటువంటిది ఈ జాతిని అంటే ఒక సంస్కారవంతులుగా తీర్చిదిద్దింది ఏదైనా ఉంది అంటే పురాణాలు చెప్పడమే. దాంట్లో రామాయణం, భారతం ఇత్యాది ఏవైనా కానివ్వండి, పూర్వకాలంలో ఆ సాయంత్రం వేళ విన్నటువంటి ఆ జ్ఞానం వల్లనే వాళ్ళు ఒక సంస్కారవంతులుగా నిలబడగలగారు. విదేశీయులందరూ ఈ దేశాన్ని చూసి ఇంత పేదరికంలో, ఇంత డబ్బులు లేనటువంటి స్థితిలో కూడా వాళ్ళు ఎక్కడా కూడా అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా న్యాయంగా, ధర్మంగా బ్రతుకుతున్నారంటే ఈ జాతిని పురాణాలే రక్షించాయి అని చెప్పేసి విదేశీయులు వచ్చి నమస్కరించి వెళ్ళిపోయారు. ఒక రామాయణం, భారతం ఈ దేశాన్ని ఎంత ప్రభావితం చేసిందో మనకు తెలుసు. అంటే ఇంత గొప్పనైనటువంటి, ఇంతగా మన భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి వీటికి కనీసం ఒక జిల్లాకు ఒక్క పురాణకర్త కూడా మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో లేరు. జిల్లాకు ఒక్కరు కూడా లేరు. మీకు చెప్తుంది యథార్థం, జిల్లాకు ఒక్కరు కూడా లేరు. కనీసం ఒక జిల్లాకు ఒక్క పురాణ ప్రవక్త, ఒక పురాణ ప్రవచనకర్త ఉండకూడదా? ఆయనకి ఏమీ అవసరం లేదు. ఒక 15,000, 20,000 ఇచ్చి చక్కగా ఆయన కూర్చోపెట్టుకొని ఆయన నిరంతర పఠనం చేస్తూ ఉంటాడు. నిరంతరం ఆ పురాణాన్ని వాటిని పఠనం చేస్తూ ఆ చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని సాయంత్రం పూట ఉండేటటువంటి వాళ్లకు ప్రవచనం చేయవచ్చు. దానికి ఒక జిల్లాకు ఒకరినైనా మనం పెట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ పురాణ ప్రవచన కర్తల్ని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పురాణాలు నేర్చుకోవడం చాలా కష్టమైనటువంటి పని అనకండి. ఒక కథలు చదవడం కష్టం అనేటువంటి వాళ్ళు అసలు ఉండరు. కాకపోతే సంస్కృతం అర్థం కాక, సంస్కృతంలో ఉండేటటువంటి విజ్ఞానం తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి కొన్ని ఉపాధి అవకాశాలని మనం క్రియేట్ చేయొచ్చు. తర్వాత సైంటిఫిక్ గా ఎలా చేస్తారనేటువంటిది మీ ప్రణాళిక రచించదాని తర్వాత చెప్తాను మళ్ళీ వేరే క్లాసులో. ఇప్పుడు సమయం మనకు దాటిపోతుంది కాబట్టి హిందువుల్ని మొట్టమొదట అర్థం చేసుకొని వాళ్ళ యొక్క అవసరాలని గుర్తించి వాళ్ళను విభాగం చేయాలి. ఆ విభాగం చేయడానికి నేను 2 అంశాలను తీసుకున్నాను. మీ ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు విభాగం చేయవచ్చు. హిందువుల్ని ముఖ్యంగా నేనైతే 2 ఆధారంగా వాళ్ళని విభాగం చేస్తాను. వాళ్ళ యొక్క మనస్తత్వం ఆధారంగా, తర్వాత వయస్సు ఆధారంగా. ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క రకమైనటువంటి మనస్సు ఉంటుంది. దాన్ని అనేక పురాణాల్లో కూడా వర్ణన చేస్తారు. మనకు శంకరాచార్యులు వారు చేసినటువంటి భజగోవిందం చూసిన బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త చూసిన మీకు అర్థమవుతుంది. అందులో మనం హిందువుల్ని విభాగం చేయడానికి మనం ముఖ్యంగా తీసుకుంది ఇవి. మామూలుగా చాలా మంది ఏంటంటే ఏదో పుణ్యం కోసం దీంట్లో ఏదో దేవుని పూజ చేస్తున్నా అంటే పుణ్యం కోసం చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ భక్తితో, పరమేశ్వరుని పైన భక్తితో చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏదో దీంట్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, అంటే మోక్షాన్ని పొందాలనేటువంటి కోరికతో, జిజ్ఞాసతో చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి వేదముల పైన, తర్వాత సనాతన ధర్మంలో ఉండేటటువంటి వేదముల పైన, తర్వాత పురాణాల్లోను, ఇతిహాసాల్లోను, తర్వాత అనేకమైనటువంటి శాస్త్రీయ బద్ధమైనటువంటి విజ్ఞానంలో కూడా దీంట్లో విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞాన దృక్కోణంలో చూసి వాటిని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి చాలా మంది దీన్ని ఇప్పుడు పరిశోధన కూడా చేస్తున్నారు. ఈ దేశంలో కాదు, విదేశాల్లో కూడా పరిశోధన చేస్తున్నారు. చూస్తే ఆశ్చర్యపోతాం. ప్రత్యేకంగా యూనివర్సిటీలు, కాలేజీలు పెట్టుకొని, హిందూ అకాడమీ మనకు లండన్ యూనివర్సిటీలో పెట్టుకొని అక్కడ మనకు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఆక్స్ఫర్డ్ సెంటర్, OCHS అని, ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ అని చెప్పేసి ఆక్స్ఫర్డ్, అక్కడ మన దగ్గర కూడా అన్ని గ్రంథాలు లేవండి. కొన్ని లక్షల గ్రంథాలు అక్కడ ఉన్నాయి ఈ OCHS లో. చూస్తే ఆశ్చర్యపోతాం. అనేకమైనటువంటి భాష్యాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఉన్నాయి. కారికలు, మన దగ్గర కూడా అన్ని పుస్తకాలు లేవు. అన్ని పుస్తకాలు వాళ్ళు అక్కడ పెట్టుకుని వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. OCHS అని, ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ అని చెప్పేసి అలా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆ విజ్ఞాన దృక్కోణంలో చూసేటటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు మన భారతదేశంలో తగ్గిపోయారు. కానీ ఆ దృక్కోణంలో మనం పెంచాలి. మన విద్యార్థులు మనం ఆ దృక్కోణం పెంచి మనం వాళ్ళ తయారు, అంటే విజ్ఞాన దృక్కోణంలో చూసేటటువంటి వాళ్ళు. ఏదో మన దగ్గర ఉండేటటువంటి కొన్ని సాంప్రదాయాలను చూసి, ఈ ముగ్గు పెట్టడం, ఇల్లు అలకడం, ఇట్లాంటివి, పసుపు రాయడం, ఇట్లాంటి కొన్ని సాంప్రదాయాలను చూసి ఈ సంప్రదాయాల యొక్క గౌరవం, అంటే ఈ సంప్రదాయాలు చాలా బాగున్నాయి, ఈ సంప్రదాయాలు పైన ఉండేటటువంటి గౌరవంతో మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత ఏదో పార్ట్ టైం విలాస విద్య అంటారు. విలాస విద్య అంటే వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళ యొక్క వృత్తిపరంగా ఏదో చేస్తూ ఉంటారు. కానీ ప్రవృత్తిగా మన యొక్క సనాతన ధర్మాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో శ్రీకాంత్ కాస్త ఏమో రాస్తున్నారు, రాయకండి దయచేసి. సాంప్రదాయాల పైన ఉండేటటువంటి గౌరవంతో, తర్వాత విలాస విద్యగా ఉపయోగించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఈ అవసరం కోసం,
వాళ్ళకి ఇక తప్పదు. కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు అలా చూస్తూ ఉంటాం. దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఇక అవసరం తప్పదు. వాళ్ళకు చదివే స్తోమత ఉండదు, తర్వాత వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళ అవసరం కోసం చేసేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. తర్వాత కెరీర్ ఆపర్చునిటీగా దీన్ని తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా కొన్ని విభాగాలు చేసుకున్నాం. ఈ విభాగాలు చేసుకుని వీళ్ళకి తగినటువంటి కోర్సుల్ని మనం రూపొందించడం జరిగింది. మొట్టమొదట మనం వయస్సాధారంగా కనుక చూస్తే 15 ఏళ్ళ లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో 15 లోపు పిల్లలందరికీ 15 ఏళ్ళ లోపు పిల్లలకి అందరికీ కూడా చాలా మందికి ఆటల పైన ఆసక్తి ఉంటుంది. ప్రతి విషయం తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఒకటి ఉంటుంది. ఏది చూసినా కానీ అనుసరిస్తూ ఉంటారు. తరువాత భాష అనేటువంటిది నేర్చుకోవడం కూడా 15 ఏళ్ళ వయస్సు లోపే నేర్పించాలి. ఏ భాష అయినా కానీ వాళ్ళు ఎప్పుడైతే 15 ఏళ్ళ లోపు ఏ భాష అయితే నేర్చుకున్నారో అదే వాళ్ళు మాతృభాషగా ఉంటుంది. అది వాళ్ళ పూర్తిగా జీర్ణం అవుతుంది. 15 ఏళ్ళు దాటిన తర్వాత భాష నేర్చుకోవడం ఫోర్స్ చేసినా కానీ అది అరకొర భాషగా ఉంటుందే తప్ప పూర్తి భాషగా నేర్చుకోవడం కొద్దిగా కష్టమైనటువంటి పని. దానికి సాధన ఎక్కువ చేయవలసి ఉంటుంది. కానీ 10 ఏళ్ళు 15 ఏళ్ళ లోపు పిల్లలు మాత్రం ఏ భాషనైనా అనర్గళంగా చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. కాకపోతే మనం సంస్కృతాన్ని, ఇంగ్లీష్ ని, వీటన్నిటిని కూడా 15 ఏళ్ళ లోపే మనం నేర్పించాలి. దానికి ఒక ప్రత్యేకంగా మనము నేర్పించి వాటి ద్వారా వాళ్ళకు ఆసక్తి అనేటువంటిది కల్పించాలి. కాబట్టి వాళ్ళ కోసం మనం ఏర్పాటు చేసినటువంటి కోర్సులు ఏంటంటే పౌరాణిక కథలు ఉంటాయి. వాళ్ళకు ఎప్పుడైనా కానీ ఒక కథల పైన ఆసక్తి ఉంటుంది పిల్లలకి. కాబట్టి ఆ పౌరాణిక కథల ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం ఎలా చేయాలి అనేటువంటి కొన్ని కథలు, ఇప్పుడు ఒక శివాజీని తయారు చేయడానికి కథలే కదండి కారణం. ఒక గాంధీ మహాత్ముని అహింస వైపు ప్రోద్బలం చేయడానికి ఒక కథలే కదండి కారణం. కథల్ని అంత చాలా సులభంగా తీసివేయడానికి లేదు. ఉట్టి పురాణ కథలండి అది తీసివేయడానికి లేదు. పురాణ కథల ద్వారా ఒక వ్యక్తిని ఒక కంచి పరమాచార్య స్వామి చెప్పారు. కంచి పరమాచార్య స్వామి వారు ప్రహ్లాదుని చూసి నేను భక్తి నేర్చుకున్నాను అన్నాడు. భక్తి అనేటువంటిది నాకు ప్రహ్లాదుని చూస్తేనే తెలిసింది. ఆ చిన్నతనంలో ప్రహ్లాదుని కథ విన్న తర్వాత ఆయనకు అంత భక్తి వచ్చింది అని చెప్పారు. అంటే అంత కథల ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగా నిర్మాణం చెయ్యవచ్చు. ఏదైనా వాళ్ళ జీవితంలో ఒక ఒడిదొడుకులు వచ్చినప్పుడు ఆ కథను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని మనము ఒక కథల ద్వారా రామాయణ భారతాన్ని కూడా కథల ద్వారా చెప్పడం. తరువాత భగవద్గీత ఇక్కడ శ్లోకాలు మాత్రమే రిపీట్ చేయించగలుగుతామండి. ఎందుకంటే 15 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు భగవద్గీత ఇస్తే చాలా మంది ఏమంటారంటే భగవద్గీత చదవండి అంటారు. నేను మాత్రం మొట్టమొదటి సజెస్ట్ చేసేది ఏంటంటే రామాయణం, భారతం, పౌరాణాలే మొట్టమొదట చదవండి, తరువాతనే భగవద్గీత యొక్క డెప్త్ కు వెళ్ళండి అని చెప్తాను. భగవద్గీత అనేది అర్థమయ్యేటటువంటి విషయం అంత సులభంగా కాదు. దానికి చాలా బేస్ కావాలి. అనేకమైనటువంటి విషయాలపైన అవగాహన ఏర్పడితే కానీ భగవద్గీతలో ఉండేటటువంటి లోతుపాతులు అనేటువంటివి అర్థం కావు. భగవద్గీత అర్థం కావాలంటే అనేకమైనటువంటి విషయాలపైన, అంటే హిందూ మతం ఏంటి, అసలు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, అసలు కృష్ణుడు అక్కడ నేను అంటూ ఉంటాడు, నేను అంటే ఏంటి, అక్కడ నేను అనేటువంటి భావం ఏంటి, అదంతా చాలా వేదాంతపరమైనటువంటి గ్రంథం. అఫ్ కోర్స్ దీన్ని ఇప్పుడు భగవద్గీతతో పర్సనాలిటీ డెవలప్మెంట్, భగవద్గీత ఇన్ సైంటిఫిక్ వ్యూ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిలో కొద్ది భాగం మాత్రమే ఉన్నాయి. కాకపోతే భగవద్గీత అనేటువంటిది వేదాంతపరమైనటువంటి గ్రంథం. సర్వోపనిషదోగావ దోగ్ధ గోపాలనందన అని మనకు సుధీర్ భోక్త అని చెప్పేసి మనకు ఆ శ్లోకంలోనే కనిపిస్తుంది. అది ఉపనిషత్తులన్నిటినీ కలిపి ఆ భగవద్గీతను ఒక షార్ట్ లో చేసేసి, ఒక కంక్లూజన్ గా చేసేసి చెప్పాడు. ఆ భగవద్గీత అర్థం కావాలంటే మనకు మొట్టమొదట ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేటువంటిది రావాలి. ఆ మెచ్యూరిటీ లేకుండా ఈ మధ్య అందరూ భగవద్గీత చదవండి అంటారు. చాలా మంది నాతో చెప్పింది, ఓపెన్ గా నాతో మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే భగవద్గీత అర్థం కాలేదండి, ఏదో చదువుతూ ఉన్నాం అనేటువంటిది చాలా మంది చెప్పారు. కాకపోతే భగవద్గీత అర్థం కావాలంటే చాలా బేస్ ఉండాలి. కాబట్టి మొట్టమొదట వేరే గ్రంథాలను చదివి ఆ గ్రంథాల్లో ఉండేటటువంటి సారాన్ని భగవద్గీతకు అన్వయం చేస్తే అప్పుడు మనకు భగవద్గీత అనేటువంటిది అర్థమవుతుంది. తర్వాత కొన్ని పద్యములు నేర్పించడం, తర్వాత ప్రాథమికమైనటువంటి వేదగణితం, మహాత్ముల యొక్క చరిత్ర అవి చాలా ప్రభావితం చేస్తారు. ఒక్క వ్యక్తి ఎవరైనా వాళ్ళ జీవితంలో ప్రభావితం చేసి, ఒక రాముడు ప్రభావితం చేశాడు అనుకోండి, చాలు వాడి జీవితం తరించిపోయినట్టే. ఒక ధర్మరాజు ప్రభావితం చేశాడు అనుకోండి, ఆయన జీవితం తరించిపోయినట్టే. ఇటువంటి కొంతమంది మహాత్ముల చరిత్ర ఎవరి మనసు ఎవరిని పట్టుకుంటుందో తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకండి. ఒక అరబిందో కానివ్వండి, ఒక వివేకానంద కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, ఇట్లాంటి త్రైలింగ మహాస్వామి కానివ్వండి, ఇలాంటి మహాత్ములందరినీ కూడా
వాళ్ళందరి యొక్క చరిత్రలు చెప్తే ఏ ఒక్క మహాత్ముడు వాడిని ప్రేరణ చేస్తాడో తెలియదు. కాబట్టి అటువంటి మహాత్ముల చరిత్రను నేర్పించడం, తర్వాత వేద సూక్తములు, తర్వాత అసలు సిలబస్ ఆఫ్ హిందూ ధర్మ, ఇది చాలా మెయిన్ అండి. ఏంటంటే హిందూ ధర్మం యొక్క సిలబస్ ఏంటి, అసలు హిందూ ధర్మం హిందూ ధర్మం గురించి అవగాహన చేసుకోవాలంటే మనం ఏం చదవాలి, ఎటువంటి దృక్కోణంలో చూడాలి. అసలు చాలా మందికి అపవాదులు వేస్తూ ఉంటారు మన సనాతన ధర్మం పైన. ఆ అపవాదుల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి కొన్ని కథల రూపంలో హిందూ ధర్మ సిలబస్ అనేటువంటిది మనము పెట్టడం జరుగుతుంది. తర్వాత సంస్కృత భాష అనేటువంటిది నేర్పిస్తాము. కాకపోతే ఏదో చాలా మంది ఈ మధ్య సంభాషణ సంస్కృతం అనేది చేస్తూ ఉన్నారు. సంభాషణ సంస్కృతంతో పాటు వాటిలో ఉదాహరణలుగా మన పురాణ వాంగ్మయంలో ఉన్నటువంటి శ్లోకాల్ని తీసుకొని చెప్పడం చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. నేను చేస్తున్న దాన్ని తప్పు పట్టట్లే, కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు మన పురాణ సాంప్రదాయంలో ఉన్నటువంటి శ్లోకాలని తీసుకొని ఎగ్జాంపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది చాలా మంచి ప్రక్రియ. అంతే తప్ప ఏవో ఊరికి జనరల్ వర్డ్స్ అని చెప్పడం కంటే కూడా. కాబట్టి తర్వాత అటువంటి సంస్కృత భాష ఎలా నేర్పించాలి అనేటువంటిది కూడా ఒక ఉంటుంది. తర్వాత ఆంగ్ల భాష అనేటువంటిది కూడా ముఖ్యమే. వాటిని ఇప్పుడు నెగ్లెక్ట్ చేయడానికి అయితే అవసరం నాకు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అనేకమైనటువంటి, అంటే అఫ్ కోర్స్ యుఎస్ యూకే కొంతమంది మాత్రమే ఇంగ్లీష్ ఫాలో అవుతున్నప్పటికీ కూడా మనకి ఎక్కువ కమ్యూనికేషన్ అనేటువంటిది ఆంగ్ల భాషలో జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం నేర్పించాలి యూనివర్సిటీలో ఖచ్చితంగా. అది నేర్పించి తర్వాత మాతృభాష ఎలాగూ వస్తుంది, మాతృభాషను నేర్పిస్తూ ఉంటాం. తర్వాత ఈ సంస్కృతం, ఆంగ్ల భాషలు, తర్వాత కంప్యూటర్ విజ్ఞానం అనేటువంటిది కూడా ఇప్పుడు ఎక్కడ బ్యారియర్ అనేటువంటి తప్పిపోయిందంటే, వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళకేమో కంప్యూటర్ విజ్ఞానం రాదు. ఇది కంప్యూటర్ విజ్ఞానం వచ్చిన వాళ్ళకి అసలు వేదం తెలియదు. ఈ రెండింటి వల్ల ఏంటంటే అసలు ఇప్పుడు ఈ కంప్యూటర్ అంటే వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఉపయోగించి మన యొక్క వేదాన్ని కానీ హిందూ మతాన్ని కానీ ఏ విధంగా ప్రమోట్ చేయాలి అనేటువంటిది తెలియదు. ఒకవేళ కొంతమంది కంప్యూటర్ విజ్ఞానం కలిగి హిందూ మత భావజాలం కూడా కలిగి ఉన్నటువంటి వాళ్లకు ఈ వీటిపైన అంటే అసలైనటువంటి లోపల ఉండేటటువంటి విజ్ఞానం పైన అవగాహన ఉండట్లేదు. అంటే హిందూ మతాన్ని కొన్నిసార్లు ద్వేషించేటటువంటి భావజాలాన్ని వాళ్ళు ట్వీట్ చేయడం ట్విట్టర్ లో చూస్తూ ఉంటారు. అట్లాంటి ట్విట్టర్ లో మనకు కనిపిస్తుంది ఆ భావజాలాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అది కూడా సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఆ కంప్యూటర్ విజ్ఞానం అనేటువంటిది కూడా నేర్పించాలి. తర్వాత వచ్చేసరికి 15 ఏళ్ళు దాటిన తర్వాత 15 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ ఏజ్ అంతా కూడా చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి అప్పుడు చదువు జరుగుతూ ఉంటుంది. మన దేశంలో అయితే చదువు జరుగుతూ ఉంటుంది. నిజానికి 15 ఏళ్ళు వాళ్ళు డిసైడ్ అయిపోవాలి. తర్వాత ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం కూడా ఈ ఏజ్ లో 30 ఏళ్ళ లోపే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 30 లోపు ఉన్నటువంటి వాళ్ళకి మనము విజ్ఞాన సంబంధమైనటువంటి కోర్సులు రూపొందిస్తున్నామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భౌతికత, ఇప్పుడు ఎంఎస్సి ఫిజిక్స్ చేస్తూ ఉంటాడు ఒకడు, తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ చేస్తూ ఉంటాడు, తర్వాత మ్యాథ్స్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఉంటారు కొంతమంది. ఇప్పుడు బీటెక్ చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది మన శాస్త్రాలు పెద్దగా నాకు కనిపించలేదు. కాకపోతే ఇవైతే కనిపించాయి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ 3 మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇట్లా బీటెక్ చేస్తున్నటువంటి వీళ్ళను కూడా తీసుకుని వచ్చి మన దగ్గర ఉన్నటువంటి శాస్త్రం ఏంటో భారతీయ దృక్కోణంలో ఇవ్వాలి. మన భారతీయ దృక్కోణంలో చెప్పేటటువంటి ప్రక్రియ అనేటువంటిది మనం ప్రారంభం చేయలేదండి ఎప్పుడు. మన భౌతిక శాస్త్రం ఎక్కడ ఉంది, అసలు మన భారతీయ మూలాలు. ఇప్పుడు పరమాణు విజ్ఞానాన్ని ప్రతిపాదన చేసేది మొట్టమొదటి మనము. పరమాణు ఏకతకిలం జ్ఞానస్ఫురణామభిర్ అని చెప్పేసి మనకు శంకరాచార్యుల వారు కూడా చెప్తారు. అవకాశ పర్యంతం ద్రవ్యం పరమాణు రేవం పరమాణు ఇతి ప్రోక్త జ్ఞానినా దృష్టి గోచరం. ఇప్పుడు మళ్ళీ క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మన వేదాంత గ్రంథాలు వెతుక్కుంటున్నారు, నాసిరీ సూక్తం ఇట్లాంటివన్నీ వేదాంత గ్రంథాలన్నీ వెతుక్కుంటున్నారు ఇప్పుడు మనకి ఈ భౌతిక శాస్త్రంలో. క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్పేసి అంటే మొట్టమొదటి పదార్థం వచ్చిందా, శక్తి వచ్చిందా, శక్తికి పదార్థం నుంచి, శక్తి నుంచి పదార్థం వచ్చిందా, పదార్థం నుంచి శక్తి వచ్చిందా, ఈ భౌతిక శాస్త్ర విషయాలన్నీ మళ్ళీ మన దాంట్లో ఇప్పుడు వెతుక్కుంటున్నారు. వీటన్నిటికి మన సృష్టి క్రమం కూడా మన దాంట్లో చాలా అద్భుతంగా చెప్పింది. కాబట్టి వైశేషికం, న్యాయశాస్త్రం వాటిలో కూడా ఫిజిక్స్ ఉంటుంది. ఆ ఫిజిక్స్ అన్నింటిని కూడా వాటన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసి వాటన్నిటిని కూడా అంటే సంస్కృత గ్రంథాల్లో ఉన్నటువంటివన్నీ కూడా మనం పడాలి, అవన్నీ మనం చదవాలి. మనం చదివి వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఒక భౌతిక శాస్త్రం సంబంధించినటువంటి విజ్ఞానాన్ని చేసి ఆ భౌతిక శాస్త్రాన్ని మనం బోధించాలి. తర్వాత రసాయన శాస్త్రం కూడా అనేకమైనటువంటి మన గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలంటే సిద్ధ నాగార్జున రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి, ఇంకా అనేక మంది రాసినటువంటి గ్రంథాలు మనకు ఉన్నాయి. ఆ రసాయన సిద్ధ వైద్యం అని చెప్పేసి తమిళనాడులో చాలా ఫేమస్. ఆ సిద్ధకు సంబంధించినటువంటి కూడా నవపాషాలను ఉపయోగించి చాలా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనకు ఋషులు అందించారు. అటువంటి విజ్ఞానాన్ని కూడా మనం రసాయన శాస్త్రంలో ఒక పార్ట్ గా పెట్టేస్తాం. జింక్ ప్రిపరేషన్ ఈ దేశంలో ప్రారంభమైంది. గురగం మిశ్రకం చేది ఇది వంకం వచ్చేది అని చెప్పేసి మనకు అనేకమైనటువంటి శ్లోకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రసాయన శాస్త్రాన్ని అన్నిటి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని మనం
మనం అన్ని కూడా ఒక కోర్సుగా ఏర్పాటు చేయాలి. అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివినటువంటి వాడు ఎప్పుడు ఆ పాశ్చాత్య దృక్కోణంలోనే ఆ విజ్ఞానాన్ని చూడకుండా ఒక్కసారి ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక భారతీయ దృక్కోణాన్ని కూడా వాడు చూసేటటువంటి విధంగా వాడి ఆలోచన విధానాన్ని మనం పెంచాలి. అంటే ఈ ఆలోచన విధానం పెరగడానికి కారణం మనకు ఈ గ్రంథాల ద్వారా వస్తుంది. తర్వాత ఇక వేద గణితం అనేటువంటిది ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా మనం కోర్సు పెట్టవలసినటువంటి అవసరం లేకుండానే బయట చాలా మంది చేస్తున్నారు. కాకపోతే మనం ఈ యూనివర్సిటీలో పెడదాం అనుకుంటున్నాం కూడా అలా పెట్టుకుంటూ వెళ్తే అయిపోతుంది. దీంట్లో కూడా ఆ వేద గణితం అనేది బోధించే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఆ గ్రంథాలు అనేటువంటి ఇక చాలా మరుగున పడి ఉన్నటువంటి గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఎక్కువ పట్టించుకోవట్లేదు. కానీ లభిస్తున్నటువంటి కొన్ని గ్రంథాలను తీసుకొని మాత్రం బోధించేటటువంటి వాళ్ళు వేద గణితం ఉన్నారు. తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విషయాలు తీసుకొని మనము ఇందులో ఇంకా పాదరసాన్ని ఉపయోగించి ఏ విధంగా విమానాన్ని నడపాలనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆశ్చర్యపోతాం. ఒక వాతావరణం అనేటువంటిది వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని ఇంధనంగా మార్చుకొని ఏ విధంగా విమానాన్ని నడపాలనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉపయోగపడవడానికి లేదు. ఇప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పటికీ కూడా సైంటిస్టులు కనుక్కోలేదు కదా అవి మన శాస్త్ర గ్రంథాలు చెప్పాయి కదా, దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా, వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవచ్చు. బాపూజీ తల్పడే అని చెప్పేసి ఒక ఆయన ఆల్రెడీ మనకు దీని మీద ప్రయోగం కూడా చేశారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయి. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ అనేది మనకు ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్రం ఇట్లా ఇవి ఇంకా చెప్పాలంటే ఈ ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్రం కొన్ని వేల సంవత్సరాలు ఏ విధంగా ఒక కట్టడం అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ విషయాలన్నింటినీ కూడా ఎందుకు మనం విడిచిపెట్టాలి? అవన్నీ కూడా చాలా గొప్ప. ఇప్పుడు ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ తీసుకున్నా కానీ ఒక 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు మించి వాళ్ళు ఇవ్వట్లేరు కదా. 200 సంవత్సరాలు ఉంటుంది మామూలుగా ఒక ఏదైనా కట్టడం కడితే. ఒక 300 సంవత్సరాలు ఉంటుంది ఏదైనా కట్టడం కడితే. కాబట్టి ఇట్లాంటివే మనం చెప్తూ అంటే వీళ్ళ కొంటే కూడా గొప్పనటువంటి విజ్ఞానం మన దగ్గర ఉంది కదా, వాటిని ఎందుకు మనం ఉపయోగించట్లేము? అది మనం ఉపయోగించాలి. అది పిల్లలకు చెప్తే వాళ్ళు ఎట్లా ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి చెప్తే, సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఎలాగోలాగా ఉపయోగించుకుంటారు కదా విజ్ఞానాన్ని. అది ఉపయోగించుకోవడం వాటికి మొత్తం చెప్పకుండా ఏవైతే ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి ఒక కోర్సుగా సంస్కృత పండితులైనటువంటి వాళ్ళం చేయాలి మనం. కాబట్టి అటువంటివి చేయడానికి మనం ఇది ఒకటి చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు అందరూ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకు చాలా ముఖ్యం అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా గ్రంథాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క చోట మన యొక్క ఏ విధంగా చేసుకుంటారు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా ఎలా చేయాలి అనేటువంటిది మనం ఈ భగవద్గీత, ఇతిహాస పురాణాల నుంచి కోర్సును తయారు చేస్తాం అన్నట్టు. దీంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుని ఇండియన్ పార్టీ ఇవన్నీ కూడా ఏదో పాశ్చాత్య దృక్కోణంలో కాకుండా అన్ని కూడా భారతీయ మూలాలు కలిగినటువంటి దృక్కోణంలో మాత్రమే మనం వీటన్నిటిని కూడా చేస్తున్నాం. ఇప్పుడు సైకాలజీ చేసేటటువంటి వాళ్ళకు కూడా భారతీయ గ్రంథాల్లో ఉండే పాత్రల విశ్లేషణ. ఎందుకంటే ఆ పాత్రలు ఏవి కూడా ఊరికే చెప్పలేము. మన ఋషులు ఏది చెప్పినా కానీ మన ఋషుల్ని తక్కువగా అంచనా వేయద్దండి. ఎప్పుడు కూడా ఋషులు వాళ్ళు ఏదో 11 రూపాయల సంభావనకో లేకపోతే ఎవడో డబ్బులు ఇస్తాడని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు కోరుకుంది ఇంకా దుఃఖాన్ని కోరుకున్న ఆర్తిం ప్రబత్యే అఖిల దుఃఖ భాజామని పరమేశ్వరుని కోరుకున్నటువంటి వాళ్ళంతా అంత త్యాగంతో బతికారు. అంటే ఆర్తిం ప్రబత్యే, నాకు దుఃఖాన్ని ఇవ్వు పరమేశ్వర, నా ముందు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు దుఃఖం ఏదైనా ఉంటే ఆ దుఃఖాన్ని మొత్తం నేను అనుభవిస్తాను, వాళ్ళందరినీ మాత్రం సుఖంగా పెట్టుకొని తేన త్యక్తేన భుంజిత మాకృత కష్ట శుద్ధమని త్యాగంతో జీవించినటువంటి మహానుభావులు మన యొక్క ఋషులు. అటువంటి ఋషులు ఇచ్చినటువంటిది ఏది కూడా ఊరికే చెప్పలేదండి. ఆ ఋషులు ఇచ్చినటువంటి విజ్ఞానాల్లో మనకు ఆ పాత్రలు చాలా అద్భుతమైనటువంటి సజీవమైనటువంటి పాత్రలు. వాటన్నిటిని కూడా మన సైకాలజీలో వివరిస్తాం. తర్వాత మేనేజ్మెంట్ అనేటువంటిది ఇప్పుడు చాలా మంది కోర్సెస్ ని రన్ చేస్తూ ఉన్నారు. దీనికి విదేశాల్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ త్రూ భగవద్గీత అని చెప్పేసి ఎంబీఏ స్టూడెంట్స్ కి కంపల్సరీ సబ్జెక్ట్స్ గా కూడా మనకి లండన్ లో ఇట్లాంటి వాటిలలో కనిపిస్తూ ఉంది. కాబట్టి వాటి నుంచి అయినా కానీ వాళ్ళు చేసిందైనా కానీ ఏదైనా మనకు ఈ మేనేజ్మెంట్ అనేటువంటిది తీసుకుంటున్నాం. సుభాషితాలు, విదుర నీతి, చాణక్య నీతి వీటన్నిటిలో నుంచి కూడా ఇంకా చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రాన్ని కూడా మనం తీసుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన భారతదేశం యొక్క యథార్థ చరిత్ర ఎప్పుడూ కూడా మనం చేయలేదు. ఇది మనం చాలా సిగ్గుపడవలసినటువంటి విషయమేమో. ఎందుకంటే భారతదేశం ఇన్నాళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి, మన భారతదేశం యొక్క యథార్థ చరిత్రను మనం పుస్తకాల్లో ఎప్పుడూ వేయలేదు. అది మీకు యథార్థం. ఇప్పుడు మనకు దాదాపుగా ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో అదే దాదాపుగా 8000 సంవత్సరాలు పోయింది అప్పటికి. ఇప్పటికీ కూడా మనం 2000 సంవత్సరాలనే చదువుతున్నాం. 2000 BC అని చెప్పేసి మనకు కేఎన్ దీక్షిత్ అని చెప్పేసి 2006లో జరిపినటువంటి త్రవ్వకాల్లో ఆయన అది దాదాపుగా 8000 సంవత్సరాల క్రితం దాన్ని ఆయన ప్రూవ్ చేశాడు. ఆర్టిఫాక్ట్స్ అన్ని దొరికితే
అయినా కానీ మనం ఇంకా కూడా 2000 BCనే అనేది చదువుతున్నాం. అంటే ఆ పురాణ ఆ దృక్కోణంలో మనం ఈ యథార్థమైనటువంటి భారతదేశ చరిత్ర అని చెప్పట్లేము. కొన్ని విదేశాల్లో మనకు లభిస్తున్నటువంటివి చాలా ఉన్నాయి. దాదాపుగా 20,000 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30,000 సంవత్సరాలు అయి ఉండొచ్చు అని కొన్ని అవి చిత్రాలు అవి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. వాటిని ఎప్పుడు మనము వాటిని కూడా చరిత్ర, అవన్నీ కూడా మనకు ఆధారాలే కదా, మన యొక్క సనాతన ధర్మం నిలబడడానికి ఆధారాలే కదా. అనేకమైనటువంటి లింగాలు దొరికాయి మనకు, అనేకమైనటువంటి ఇండోనేషియాలో దొరికాయి గణపతి విగ్రహాలు. వీటన్నిటిని మనం చారిత్ర ధర్మరాజు వేసినటువంటి శాసనం ఉందండి, మైసూరులో మనకు దొరికింది. ధర్మరాజు వేసిన శాసనం, జనమేజయుడు వేసినటువంటి శాసనం ఉంది. ఆయన ఫలానా ఈ సర్పయాగం యొక్క సమయంలో ఆయన అది ఒక బ్రాహ్మణుడికి ఆయన దానం చేశాడు అని చెప్పేసి స్పష్టంగా శాసనంలో ఉంది. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం ఏ చరిత్ర గ్రంథాల్లో నేను చూడట్లేను, ఏ చరిత్ర పుస్తకాలు నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే ఈ గ్రంథాలన్నింటినీ మనము ఒకసారి క్రోడీకరించి మన భారతీయ దృక్కోణంలో ఉండే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఒక కోర్సుని నిర్మాణం చేసుకుంటున్నాం. ఆ నిర్మాణం చేసుకుని భారతీయ దృక్కోణంలోనే తీసుకుని వెళ్తాం. అలాగే భారతీయ యథార్థ చరిత్ర ఒకటి మనము చాలా ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి విషయం. తర్వాత అర్థశాస్త్రం అనేటువంటిది మనకు తెలుసు, ఎకానమీలో ఎట్లా ఇప్పటికి కూడా ఈ అర్థశాస్త్రంలో ఉండేటటువంటి విషయాన్ని విదేశీయులు ఫాలో అవుతున్నారు కూడా, మనం ఫాలో అవ్వట్లేము. ఇక చరిత్ర అనేటువంటిది మనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు, కానీ ఆ క్షేత్రాల్లో ఉండేటటువంటి విశేషాలని, అందులో ఉండేటటువంటి గొప్పతనాన్ని ఎవరు కూడా గుర్తించలేదు. ఊరికి వెళ్ళావా, దండం పెట్టుకున్నామా, వచ్చావా అనేటట్టు ఉన్నారు. కాబట్టి అటువంటిది కాకుండా ఆ క్షేత్ర వైభవం, క్షేత్రం యొక్క చరిత్ర చెప్పి అక్కడ ఉండేటటువంటి క్షేత్ర చరిత్రను వివరించడానికి ఒక పర్సన్ ని ఖచ్చితంగా ఆ ఆలయ వ్యవస్థలో నుంచి మనీని పెట్టి, వాళ్ళ ఆలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ఆలయ వ్యవస్థని డబ్బు పెట్టి వాడిని పెట్టి ఆ చరిత్ర వైభవాన్ని చెప్పించాలి ప్రతిరోజు వచ్చినటువంటి యాత్రికులకి. అటువంటిది కూడా కెరీర్ ఆపర్చునిటీసే కదా, అది కెరీర్ ఆపర్చునిటీ కదా. అట్లాంటివి కూడా మనం చేయవచ్చు ఈ క్షేత్ర వైభవం పురాణ ఇటువంటి కోర్సుల ద్వారా. తర్వాత న్యాయశాస్త్రం, ఆ న్యాయశాస్త్రం అనేటువంటిది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఆ స్మృతిలో ఉండేటటువంటి గొప్పనైనటువంటి ఆ ఉదాత్తమైనటువంటి విషయాలన్నింటినీ తీసుకుని ఆ న్యాయశాస్త్రం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కోర్సులు అంటే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విజ్ఞాన సంబంధం ఉంది కదా అని చెప్పేసి ఆధ్యాత్మికతను ఎప్పుడు కూడా భారతదేశం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మన భారతదేశం మూలమే ఆధ్యాత్మికత. ఈ దేశాలు అన్ని ప్రపంచ దేశాలను కూడా ఈ దేశానికి నమస్కరిస్తుంది ఆధ్యాత్మికత, మన సంస్కృతి సాంప్రదాయాన్ని చూసి. వాటిని విడిచిపెట్టినాడు నీకేం భారతీయుడిగా నీకేం విలువ లేదు నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఆ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కోర్సుల కోసం మనము రామాయణం, వాటి యొక్క విశ్లేషణ అంటే ఇప్పుడు ప్రవచన రూపంలో మామూలుగా కాకుండా వాటిలో ఉండేటటువంటి అంత విశేషణం ఏంటి, అసలు అక్కడ ఎందుకు వాడారు అనేటువంటి ముఖ్యమైనటువంటి తీసి కొన్ని కోర్సెస్ గా చేద్దామన్న ఉద్దేశం ఉందన్నట్టు. ఒక 4 months 5 months పడుతుందో దాన్ని బట్టి కోర్సెస్ ని బట్టి నిర్ణయం చేసుకుంటాం. మహాభారతం యొక్క విశ్లేషణ, పంచకావ్య పరిశీలన, మనకు భాగవత వైభవం, శంకర సాహిత్యం, తర్వాత విశిష్టాద్వైతానికి సంబంధించినటువంటి వేదాంత దేశకుల వారు అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశారు. వారు ఒక పెద్ద మ్యాథమెటిషియన్ లా అనిపిస్తారు వారు రాసినటువంటి గ్రంథాలు. కాబట్టి విశిష్టాద్వైతం ఇట్లాంటి ద్వైతము, ఇక్కడ మనం పురాణ విశ్లేషణ, వేద సమన్వయం, ఎందుకంటే ఇప్పటి వరకు జరగలేదు ఇది. ఎప్పుడు కూడా ఇతిహాస పురాణాభ్యం వేదం సముపబ్రహ్మేత్ బిభేత్యల్ప స్మృతాద్వేదో మామయం ప్రహర్షిత్ అని చెప్పడమే కానీ ఎప్పుడు కూడా ఇతిహాస పురాణాల్లో వేదం చెప్పినటువంటి విషయాన్ని చెప్పారు అనగా ఈ రెండింటి యొక్క సమన్వయం అనేటువంటిది ఎక్కువగా జరగలేదు. కాబట్టి మనం చేయవలసినటువంటి అవసరం, మనకు దొరికినటువంటి ఏ దొరుకుతామన్నా, మేము రుద్రాధ్యాయం ప్రారంభం చేస్తామన్నా, రుద్రాధ్యాయం దాంట్లో మనకు చాలా వరకు పురాణ సమన్వయం అనేటువంటి చాలా చక్కగా కుదిరింది. వాటిలో రుద్రాధ్యాయానికి పురాణం యొక్క సమన్వయం అది అద్భుతంగా ఉంది. అట్లాంటి మన వేదాన్ని మొత్తం కూడా పురాణ సమన్వయం ఎంతో కొంత సాధ్యమైన ఎంత వేదం చదివితే అంతవరకు సమన్వయం చేస్తూ ఒక కోర్స్ ని రూపొందిస్తూ ఉంటాం అన్నట్టు. ఇవి మాత్రమే కాకుండా ఇక సామాన్యులంగా ఉంటారు కొంతమంది, అంటే మాకు ఇవన్నీ పట్టవండి, ఇవన్నీ చదవడం అనేటువంటి వాళ్ళకి ఏంటంటే కాస్త స్తోత్రాలు వారు రోజు చేసుకోవడానికి కొన్ని స్తోత్రాలు ఉంటాయి. ఆ స్తోత్రాలు అర్థవంతంగా ఎలా భావయుక్తంగా చేయాలి అనేటువంటి స్తోత్ర పారాయణలు, తర్వాత భగవద్గీత, చండీ, లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు, నిత్య ఆరాధన వాడు చేస్తూ ఉంటాడు. అది ఎట్లా చేయాలి, వాటి యొక్క పరమార్థం ఏంటి అనేటువంటివి చెప్పడం, ఒక యజ్ఞం చేస్తున్నట్టు ఆ యజ్ఞం యొక్క అంతరార్థం ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పడం, ఆ నామజపం ఏంటి, యోగ విజ్ఞానం ఏంటి, ఇవన్నీ కూడా కోర్సెస్ అండి. తర్వాత ఇవి మాత్రమే కాకుండా హిందూ మతం పైన ఉన్న అపవాదులు ఏవైతే ఉన్నాయో ఆ అపవాదులన్నింటినీ కూడా వాటిని నిర్మూలించడానికి
అంటే ఇప్పుడు చాలా మంది ఈ మూడు చాలా మంది నేను వింటూ ఉంటాను. ఈ కుల విభజన అనేటువంటిది, అంటే కులాల వల్లనే మొత్తం ఈ మన హిందూ మతం అనేటువంటిది నాశనం అయిపోయిందండి, ఈ కులాలు లేకపోతే ఎంతో బాగుండేది, అట్లాంటి కొన్ని భావనలు, ఈ వ్యతిరేకమైనటువంటి భావనలు ఇవి ఉంటూ ఉంటాయి. అంటే స్త్రీకి అసలు స్వాతంత్రం ఇవ్వలేదని భాగంప్రియ అని మనకు స్పష్టంగా వేదంలో చెప్పబడినటువంటి ఋషికని కనిపిస్తుంది. ఒక ఆవిడ వేద మంత్రాన్ని దర్శనం చేసింది వాక్నంబి అని చెప్పేసి, స్త్రీకి స్వాతంత్రం ఇవ్వలేదని చెప్పేసి యాజ్ఞవల్కుడితో వాదించారు. అంటే మనకు స్త్రీ స్వాతంత్రం అనే అట్లా భావనలు చొప్పించారు ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలోనూ ఎక్కడో, మొత్తానికైతే ఆ భావనలు చొప్పించారు. కాబట్టి ఆ భావనలన్నింటిని కూడా నిర్మూలించడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. వాటన్నిటిని ప్రయత్నం చేయడానికి మనం ఒక పుస్తకాన్ని తీసుకున్నామండి, ప్రైమరీ హిందూయిజం అని చెప్పేసి. అంటే ప్రాథమిక హిందూ మతం తెలుగులో చెప్పొచ్చు, ప్రైమరీ హిందూయిజం అని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు. 2 భాషల్లో మనం మొట్టమొదట ప్రారంభం చేస్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి మత వ్యతిరేక భావనలు ఏవైతే మనల్ని పైన ప్రచారం చేస్తున్నారో వాటిని వాళ్ళకు తెలియకుండానే నిర్మూలించడానికి కావలసినటువంటి స్టోరీస్ ని మనం వేదాల్లో నుంచి పురాణాల్లో నుంచి ఎన్నుకొని వాటికి తగినటువంటి కోర్స్, అసలు హిందూ మతం అంటే ఏంటి అనేది ఒక ప్రాథమిక నడుక చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యేటట్టుగా నిర్మాణం చేసుకున్నాం. అది రేపు జనవరిలో కానీ డిసెంబర్ ఎండింగ్ లో కానీ ప్రారంభం చేద్దామన్న ప్రణాళిక కూడా ఉంది. హిందూ మతం ఇప్పుడు తర్వాత హిందూ మత అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళకు కూడా అంత నమ్మకం ఉండదు. హిందూ మతం గొప్పదే కానీ అనే మాట వస్తుంది. కానీ అంటే తర్వాత ఏమో నాకు తెలియదు అంటే వాళ్ళకు తెలియక, అవగాహన లేక, అంటే ఇటువంటి వాళ్ళకు కూడా మనము కొన్ని కోర్సెస్ అనేటువంటివి చేస్తూ ఉన్నాం. అంటే తులనాత్మక పరిశీలన, అసలు హిందూ మతం ఎందుకు గొప్పది అంటే ఫస్ట్ నువ్వు క్రిస్టియానిటీకి హిందూ మతానికి కంపారిజన్ చేస్తే హిందూ మతం ఎందుకు గొప్పదో అర్థమవుతుంది. ఇస్లాం మతానికి హిందూ మతానికి కంపేర్ చేస్తే అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంతా ఒకటే అండి, ఇస్లాంలో కూడా మంచిగా చెప్పుకుంటారు, ఖురాన్ లో కూడా మంచిగా చెప్పుకుంటారు, ఇట్లాంటి భావజాలం పెరిగిపోవడం వల్ల అంతా ఒకటే అని అందులో ఉండేటటువంటి అంటే ఆ పుస్తకాలు చల్లేటటువంటి విషపు భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ పుస్తకాల్లోనే అటువంటి భావజాలం ఉంది, ఆ విషపు భావజాలం అనేటువంటిది. కాబట్టి దానికోసం కంపారిటివ్ స్టడీస్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటివి. హిందూ క్రిస్టియానిటీ అనేది, హిందూ ముస్లిం అనేది, తర్వాత ఈ కమ్యూనిజం అంటే ఏంటి, ఆ మార్క్సిజం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పుస్తకాలు ఏంటి అనేటువంటిది కూడా మనం చూడాలి. తర్వాత ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నటువంటిది ఫెమినిజం. విదేశాల్లోనూ ఈ దేశంలోనూ కూడా ఫెమినిజం అంటే ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారడం కాదు. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారితే అది ఫెమినిజం అవ్వదు. ఇప్పుడు ఆ భావజాలం పెరుగుతుంది. ఆడవాడు మొత్తం అంటే మగవాళ్ళు చేసే ప్రతి ఒక్క పని వాళ్ళలాగా వేషధారణ చేసుకోవడం, వాళ్ళలాగా సిగరెట్ తాగడం, ఇటువంటివే వాళ్ళు ఫెమినిజం గా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసలు ఫెమినిజం కూడా మనము ఈ తులనాత్మక పరిశీలన, కంపారిటివ్ రిలీజియస్ కోర్స్ అని చెప్పేసి కూడా మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఇదండి మొత్తానికి మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఇట్లాంటి కొన్ని కోర్సెస్ ని నిర్మాణం చేసుకొని హిందువులందరినీ కూడా అవేర్నెస్ తీసుకొని వస్తే అదే ఒక రక్షణ కవచంగా ఖచ్చితంగా వాళ్ళపైన నిలబడుతుంది అని నా యొక్క పూర్తి విశ్వాసం అండి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకుని రావడం, హిందువులకి అవన్నీ ఒక రక్షణ కవచంగా ఏర్పడడం మన యూనివర్సిటీ ద్వారా చేద్దాం. ఇవే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ప్రణాళికలు ముందు రచన చేసుకుంటూ దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మొట్టమొదట అయితే ఏమిని పెట్టుకొని ఒక్కొక్క పని సీక్వెన్స్ గా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దానికోసం మేము డిజిటల్ యూనివర్సిటీ అనేటువంటిది, తర్వాత ఆఫ్లైన్, మొట్టమొదటి డిజిటల్ యూనివర్సిటీ అనేటువంటిది మేము ప్రణాళిక చేసుకుంటాం. దీంట్లో వచ్చేసరికి మనం మొత్తంగా 6 డిపార్ట్మెంట్లుగా మేము దీన్ని డివైడ్ చేసుకున్నాం. వచ్చేసరికి ఏంటంటే మొట్టమొదటి యాప్ డెవలప్మెంట్, అంటే ఇప్పుడు మనం ఏదైనా బోధించాలి అన్నప్పుడు ఒక యాప్ ద్వారా మేము నిర్మాణం చేస్తున్నాం. ఇది జనవరిలో వచ్చేసరికి బేసిక్ యాప్ రిలీజ్ అవుతుందండి. జనవరి ఎండింగ్ లో వచ్చేసరికి మనకి బేసిక్ యాప్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. తర్వాత అంటే దాంట్లో వచ్చేసరికి ఒక్కరు ఒక సమయంలోనే టీచ్ చేయగలుగుతారు. తర్వాత వచ్చేసరికి ఇంకొంచెం ఏప్రిల్, ఉగాది ఆ టైం దాటిన తర్వాత మేము ప్రయత్నం చేస్తున్నాం మల్టిపుల్ టీచర్స్ కూడా ఎట్ ఏ టైం చెప్పడానికి ఉండేటటువంటిది మనము ఆ యాప్ అనేటువంటిది తయారు చేసుకుంటూ ఉన్నాము. ఆ యాప్ ద్వారా అనేటువంటిది మనం మొట్టమొదట స్టార్ట్ చేస్తున్నాం. ఈ DUFS మీద ఒక యాప్ అనేటువంటిది రెడీ అవుతుంది. తర్వాత వచ్చేసరికి మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చదవడం, అంటే బాగా చదవడం, ఆ చదివినటువంటి దాన్ని
ఉండేటటువంటి కంటెంట్ ని రాయడం. ఆ కంటెంట్ ని రాసిన తర్వాత దాన్ని అన్నింటిని కూడా ఒక కంక్లూజన్ పడి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని బాగా అవగాహన చేసుకోవడం. ఆ విధంగా బోధనా పద్ధతులను కూడా మేము ఇక్కడ నిర్మాణం చేసుకుంటాం R&D టీం ద్వారా. ఇందులో ఇంటెలెక్చువల్ టీం కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. తర్వాత రివ్యూ వర్గం ఉంటుంది. రివ్యూ వర్గం అంటే ఏంటంటే అంటే వాళ్ళు చేసినటువంటి పనంతా కూడా ఒకసారి రివ్యూ చేయడానికి కొంచెం పెద్దవాళ్ళు, రిటైర్డ్ ఐఏఎస్ ఇట్లాంటి వాళ్ళు, తర్వాత మనము రేమెల్ అవధానులు వారిని కూడా కొంతగా కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వారు కూడా ఇటువంటి వర్చువల్ యూనివర్సిటీనే ప్రణాళిక చేస్తున్నారని విన్నాను. సో అట్లాంటి మహానుభావులను ఎవరైనా కాంటాక్ట్ అయ్యి ఈ రివ్యూ వర్గాన్ని మనము ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇవి అన్ని ఏర్పడిన తర్వాత చెప్పడం అన్నట్టు. ప్రవచన వర్గం అంటే టీచర్స్ ని మనం తయారు చేసుకోవాలి. టీచర్స్ ని తయారు చేసుకొని టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చి మనము చేయాలి. తర్వాత అసలు ఈ కోర్సెస్ ఉన్నాయి అనేటువంటి అవగాహన అందరికి కల్పించలేదు. చాలా మంది ఇప్పుడు హిందువుల్లో ఉండేటటువంటి భావన ఏంటంటే, నేను చూసినటువంటి వరకు ఏంటంటే, మా హిందువులకు ప్రచారం అవసరం లేదు, గొప్పది కాబట్టి అలా ఫ్లరిష్ అయిపోతుంది అంటూ ఉంటారు. కాదు, మీరు బాగా గుర్తు పెట్టండి, ఎంత చిన్నదైనా పెద్దదైనా మంచిదైనా గొప్పదైనా కానీ ప్రచారం చెయ్యకపోతే ఖచ్చితంగా అది డెవలప్మెంట్ కాదు. దానికోసం భగవంతుడు చాలా గొప్పవాడు కదా, మరి భగవంతుడు కూడా ఎందుకు ప్రచారం చేస్తాం? మన నామ సంకీర్తనం చేస్తాం, నగర సంకీర్తన, నామ సంకీర్తన, ఉత్సవమూర్తిగా వినియోగించడం, ఇవన్నీ ఎందుకు చేస్తాం? భగవంతుని యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయడమే కదా. అన్ని కూడా ప్రచారంలో భాగమే. మనకు వాళ్ళు ఒక పద్ధతిలో రూపొందించారు. చాలా మంది ప్రచారం అవసరం లేదండి హిందూ మతానికి, అది గొప్పది, అది దానంతలు అదే ఎదుగుతుంది అంటూ ఉంటారు. అవసరం లేదు, అలా లేదు. ప్రచారం చెయ్యవలసిందే. మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చెయ్యకపోతే వేరే మతాలు ఆ స్థానాన్ని ఆక్రమించేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రచారం అనేటువంటిది ఖచ్చితంగా అవసరమే. కాబట్టి ప్రచారం చేయాలి. తర్వాత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి కార్యనిర్వాహక వర్గాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా మీరు భాగం అవ్వచ్చు అంటే, దీంట్లో మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు. తర్వాత మీరు ఏమైనా మీకు ఉన్నటువంటి ప్రణాళికల్ని, మీకున్నటువంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేటువంటి యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ ని మీరు షేర్ చేసుకోవచ్చు. లేదు, మీరు R&D టీమ్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. R&D టీమ్ అంటే రీసెర్చ్, వాటిని స్టడీ చేసి వాటిని కూడా నేను చదువుతానంటే నాకు ఆసక్తి ఉందంటే తెలుగులో లభిస్తున్నాయి, మన గ్రంథాలు ఇంగ్లీష్ లో లభిస్తున్నాయి, సంస్కృతంలో లభిస్తున్నాయి. మీకు ఏ భాష అనుకూలంగా ఉంటే ఆ భాషకు సంబంధించినటువంటి మెటీరియల్స్ మీకు పంపించబడితే వాటిని ఒక నోట్స్ గా ప్రిపేర్ చేసుకోవడం. ఒకవేళ మీకు మీరు చెప్పగలుగుతారంటే మీరే చెప్పడం, లేకపోతే నోట్స్ తయారు చేసి ఇవ్వడం, లేకపోతే PPT ప్రజెంటేషన్ తయారు చేయడం, అట్లాంటివి కూడా మీరు చేయవచ్చు. తర్వాత మీరు టీచర్స్ గా కూడా ఉండవచ్చు. ఈ ట్రైనింగ్ అనేటువంటిది మా తరపున మేము ఇస్తాం. దీనికి కంగారు పడవలసిన అవసరం లేదు. మాకు చెప్పడం రాదు అన్నా కానీ చెప్పాలని ఉత్సుకత ఉంది అంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో ఒక 3 లెవెల్స్ అనుకుంటున్నాం. దాన్ని తర్వాత ఎప్పుడైనా మళ్ళీ చెప్తాను. తర్వాత వచ్చేసరికి కోర్సెస్ అసలు ఉన్నాయి అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ కూడా కావాలండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కూడా ఒకసారి చూడాలి. డిజిటల్ మార్కెటింగ్ కూడా చెయ్యాలి మనం. తర్వాత ఒక స్కూల్స్, కాలేజెస్ లో మీరు అంటే ఇది ఒక కోర్సు కాకుండా కానీ ఒక లెక్చర్ గా టైప్ లో 1 డే లెక్చర్స్, 2 డే లెక్చర్స్, 3 డే లెక్చర్స్, ఒక కాలేజ్ లో మీ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి చెప్దాం అనుకుంటున్నారు, ఒక రోజు సెమినార్ పెట్టడం. లేకపోతే ఒక కాలేజ్ లో చెప్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక టెంపుల్ లో ఒక భారతం గురించో, రామాయణం గురించో, పురాణాల గురించో, వీటి గురించో చెప్పాలనుకుంటున్నారు. సో ఇట్లాంటి వాటన్నిటికి కూడా మేము ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తాం. ఇవి అంటే ఈవెంట్స్ ని కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి తర్వాత ఫండ్ రైజింగ్, ఇవి కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏది కూడా ధనం లేకపోతే అయ్యేది కాదు. కాబట్టి ఫండ్స్ అండ్ ఫండ్ రైజింగ్ కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది నేను అనుకుంటున్నటువంటి ప్రణాళిక. సో మీకు ఏమైనా అనుమానాలున్నా, లేకపోతే సలహాలున్నా, లేకపోతే మీరు ఇంకా ఏ విధంగానైనా చేద్దాము అనేటువంటి ప్రణాళికలున్నా దయచేసి షేర్ చేసుకోవచ్చు. ఇది అందరం కూడా ఓపెన్ గా ఆలోచించవలసినటువంటి తరుణం. అంటే మనం చాలా నిస్సంకోచంగా, నిరభ్యంతరంగా మన యొక్క ఆలోచనలు పంచుకోవలసినటువంటి తరుణం. హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి ఆ భావజాలాన్ని మనం అర్థం చేసుకొని ఆ భావజాలాన్ని ప్రచారం చేయవలసినటువంటి తరుణం. కాబట్టి అందరం కూడా ఆ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ఒకసారి మంగళం చెప్తాను, తర్వాత ఆసక్తి మీ యొక్క సలహాల్ని వాటిని మాట్లాడుకుందాం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీషాయ దేవాయ మణినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీమామేశ్వర దివ్యపాదార విందార్పణమస్తు. స్వస్తి. దయచేసి మీ యొక్క సలహాల్ని, ఆలోచనల్ని దయచేసి పంచుకోండి.
దయచేసి ప్రతి ఒక్కరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో నాకు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు కనుక ఇస్తే మేము నేను నోట్ చేసుకుంటాను. మీరు చెప్పేటువంటి విషయాన్ని కూడా నేను నోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. చెప్పండి. చాలా బాగుందండి ఈ ప్రణాళిక సిస్టమ్. కాకపోతే దీన్ని ఎంత సున్నితంగా ఎంత లోతుగా తీసుకువెళ్ళగలమనే దాని మీదనే ఆధారపడి ఉంది. అవునండి. కాకపోతే మనం అడ్వర్టైజ్మెంట్ అనేవి కూడా మీరు చెప్పినట్టు చిన్న చిన్న మనకు తెలిసిన హైందవంలో భక్తి కలిగిన వాళ్ళ షాపుల్లోనూ వాళ్ళ బిల్లు వాటిల్లోనూ కూడా మనం చేయవచ్చు. బిల్ బుక్ల్లో కూడా అలాంటివి. అలాగే మూలమైనటువంటి ఫండ్ రైజింగ్ అనేది కూడా ఒక గొప్ప విషయము. కాకపోతే మన దాంట్లో అందరూ కూడా దాని దగ్గర కొంత సంస్థ ఇస్తారేమో, కానీ దాన్ని మన ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం మన వంతుగా మనం ఖర్చు పెట్టాలన్నది కూడా తెలిసి, అది మూలం అనేది నా నమ్మకం. అవునండి. దాన్ని యథాశక్తిగా ఎంతైనా సరే స్వీకరించే విధంగా ఇది వెళ్ళిన తర్వాత బాగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది కూడా ఇదండి. చాలా బాగా ప్రణాళిక చేశారండి. ధన్యవాదాలు. కాకపోతే రాజాస్వామి గురుగారు. నమస్కారం అండి. నటరాజ శర్మ అని పడుతుంటేను. గురుగారు దీన్ని ఎలా గురువు గారు ఫండ్ రైజింగ్ అనేది ఏమన్నా మొదలు పెట్టారా? ఇంకేం లేదండి. కాకపోతే హెల్ప్ చేసే వాళ్ళు చేయొచ్చు అని చెప్పాము అంతవరకు. గురువుగారు నా వంతుగా నేను ఒక 5,000 రూపాయలు అందివ్వగలను గురువు గారు. చాలా సంతోషం అండి. తప్పకుండా. అది ఎలా మీరు చెప్తే గూగుల్ పే, ఫోన్ పే ఏదన్నా ఆలస్యం అమృతం విషయం అన్నట్టు మళ్ళా నేను వెంటనే చేయగలను. సరే అండి, ధన్యవాదాలు. మీరందరూ కనుక మీరు వాట్సాప్ నెంబర్ కానీ టెలిగ్రామ్ నెంబర్ కానీ పెడితే నేను ఒక గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో యాడ్ చేస్తాను. అందరూ కూడా మనం ఆ డిఎఫ్ఎస్ యొక్క కమిటీ మనం అందరం కూడా ఇంకా డీప్ గా డిస్కషన్ చేసి వాటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. గురువు గారు తప్పకుండా నేను ఆ కమిటీలో కూడా ఏదో ఒక దాంట్లో నా వంతు సహాయంగా, కాకపోతే నేను చేస్తున్నటువంటి వృత్తిలో ఉండడం వల్ల కొంచెం తీరికై కొన్నిసార్లు అందుబాటులో కాకపోయినా నా వంతుగా చేయగలిగిన పని మాత్రం తప్పకుండా చేస్తాను గురువు గారు. తప్పకుండా అండి. చాలా ధన్యవాదాలు గురువు గారు. నాది ఇదే నెంబర్ వాట్సాప్, ఇదే నెంబర్ టెలిగ్రామ్ కూడా ఉంది గురువు గారు. నేను మీకు పర్సనల్ గా కూడా మెసేజ్ చేస్తాను. సంతోషం. నా నెంబర్ ఉంది కదండి అందరి దగ్గర? ఉంది గురువు గారు. ఓకే అండి. ఓకే గురువు గారు, ధన్యవాదాలండి. ఒకసారి నా నెంబర్ నేను చాట్ బాక్స్ లో రాస్తున్నానండి. ఎవరైనా సేవ్ చేసుకునే వాళ్ళు ఉంటే సేవ్ చేసుకోండి ఒకసారి. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. చాలా సమగ్రంగా ఆలోచించారండి శివ గారు. చాలా సంతోషం. అనేకమైన విషయాలు ప్రారంభం నుంచి చివరి దాకా కూడాను చాలా చక్కగా ఆలోచించారు. ఇది అందరూ కలిసి చేసేటువంటి ప్రయత్నం. మీతో పాటు మేము కూడా ఉన్నామండి. నరసింహారావు గారు అండి? అవునండి, నరసింహారావు నేను మాట్లాడుతున్నాను. మీరు